ఈరోజు మనకేంటంటే బ్లైండ్ చార్ట్ వృచ్చికం గురించి తెలుసుకుందాం. ఈ వృచ్చిక లగ్నం బ్లైండ్ చార్ట్ ఎలా ఉంటుంది ఇది ఒకటి క్యాలిక్యులేషన్ చేద్దాం. రికార్డింగ్ ఇక్కడ అవుతుంది. రికార్డింగ్ నాకు ఇప్పుడు మనం బ్లైండ్ చార్ట్స్ లో వృచ్చిక లగ్నం తీసుకుందాం. ఈ వృశ్చిక లగ్నాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే అసలు ఈ లగ్న జాతకుల స్పెషాలిటీ ఏంటి అండ్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఎవరు తెలుసుకుందాం. ఇంకా మనకి వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే దీనికి కుజుడాధిపత్యం. కుజుడనగా మనకేంటి ఇక్కడ కుజుడికి 2 రాసుల ఆధిపత్యం ఉంది. ఒకటి మేషం ఒకటి ఉంది, ఇంకోటి వృశ్చికం ఉంది. మేషంలో కుజుడు క్యాలిక్యులేషన్ ఒకటి ఉంటే వృశ్చికంలో కుజుడికి ఒక క్యాలిక్యులేషన్. ఈ వృశ్చిక కుజుడు మనం ఎలా తీసుకుంటాం అంటే 2 రకాలు తీసుకోవచ్చు. మనకేంటంటే ఇప్పుడు మోపిదేవి లాంటి ఏరియాలో తీసుకుంటే సుబ్రహ్మణ్యుడు అనగానే ఏం చేస్తాం, సర్పాలు తీసుకుంటాం, నాగులు తీసుకుంటాం. ఇంకోటి కుజుడు తీసుకుంటే అతను వాహనం నెమలు తీసుకుంటాం. ఒకటేమో సర్పము, ఇంకొకటేమో నెమలు. ఈ రెండింటికి పడతామండి. అర్థమైనా? మళ్ళీ ఈ 2 సుబ్రహ్మణ్యుడు వాహనాలు. కార్తికేయుడు వృశ్చిక లగ్నం అనగానే మనకి ఏంటంటే సింబల్ ఏదైనా ఉందంటే కార్తికేయుడు తీసుకుంటాం. అదే కాదు, ఇది ఏంటంటే మనకి రాశి చక్రంలో అష్టం భావం. ఈ అష్టం భావం అనగానే మనకేంటి ఇక్కడ సీక్రెట్ హౌస్ అని, ఇంకా రీసెర్చ్ హౌస్ అని ఇవన్నీ మనకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకి కుజుడిని ఎలా పెట్టారు చూసుకుందాం. అండి రెండోది మనకి శరీరంలో చూసుకున్నాం అనుకో, ఈ అష్టం భావానికి మనకి కనెక్షన్ ఉండేది మూలాధారంతో ఉంటుంది. అంటే ఇక్కడ మూలాధారం చక్రం కూడా ఉంటుంది. 4 పద్మాలు సర్పాలతో మెలేసినట్టు ఉంటుంది ఇక్కడ. ఇది మూలాధారం యొక్క క్యాలిక్యులేషన్. ఇక్కడ సుబ్రహ్మణ్యుడి జననం అని చెప్తారు. దీనికి మనకు పురాణాల్లో కూడా, స్కంద పురాణంలో చూస్తూ ఉంటే కథలు ఉంటాయి. ఈ కుమారస్వామి సేనాధిపతి కానీ కుమారస్వామి జననం ఎలా జరిగిందని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. మీకు ఈ కథల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే శివపార్వతుల వివాహం జరగటం, శివుడు రేతస్సు రావటం, అది అగ్ని తీసుకుంటాం, అగ్ని మళ్ళీ తన తాపాన్ని తట్టుకోలేకపోవటం, గంగలో వేడవటం, గంగ కూడా ఆ శక్తి నిధి లేకపోవటం, మళ్ళీ అక్కడ వెదురు బొంగులు ఉన్నాయంటాం, అక్కడ ఒక శక్తి జన్మించింది అంటాం. అక్కడ శక్తి జన్మించడంగానే పార్వతీదేవికి స్తన్యం అనేది రావటం, వెళ్ళి చెక్ చేయటం, కుమారస్వామి పుట్టాడు. ఇదంతా ఏంటంటే మనకు పురాణాల్లో కథ. పైగా 6 శిశువులు. ఈ 6 శిశువులు కాస్త ఒక 6 ముఖాలు ఉన్నాయి, 6 శిశువుగా తీసుకెళ్తాం. వీళ్ళు మళ్ళీ కృత్తికల దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి సప్తమ శక్తి ఎక్కడ ఉంది, పర్ఫెక్ట్ గా ఆపోజిట్ లో మనకి వృషభ రాశి ఉంటుంది. ఇక్కడ సప్తమాతృకులు ఉంటారు, కృతికులు ఉంటారు. ఈ షణ్ముఖుడు వాళ్ళ దగ్గర స్తన్యం తీసుకోండి. ఇదంతా ఏంటంటే పురాణ గాథ. స్తన్యం అనగానే ఏంటంటే జ్ఞానాన్ని తీసుకున్నాడు. అంటే సుబ్రహ్మణ్యుడికి జ్ఞానం వచ్చింది కృతికల దగ్గర నుంచి, అంటే జ్ఞానం అనే ఆహారాన్ని తీసుకున్నాడు అని చెప్పి ఇది పురాణ కథ. ఈ వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, వీళ్ళ దగ్గర డిఫాల్ట్ గా క్వాలిటీ ఉంటుంది. అష్టం భావమే వీళ్ళ జన్మ లగ్నం, కాలపురుషులు. అష్టం భావం లగ్నం అవుతుంది ఇక్కడ. రెండోది ఈ లగ్నంకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈ లగ్నం స్పెషాలిటీ ఏంటంటే ఈ లగ్నంలో కేతు ఉచ్చ స్థితి పొందుతాడు, అండ్ కోలాటు కూడా. ఇంకొకటి మనకి చంద్రుడు నీచ స్థితిని పొందుతాడు. ఈ చంద్రుడు అంటే ఇక్కడ మాతృకారకత్వం తీసుకుంటాం, అండ్ ఇంకో రకంగా తీసుకుంటే భాగ్యాధిపతి కూడా అవుతున్నాడు ఆయన. అది నీచ స్థితి పొందుతుంది. అంటే మానసికంగా ఈ మనుషులు ఏ విధంగా ఉంటున్నారు, నెగిటివిటీ పెట్టుకుంటే వీళ్ళ లైఫ్ ఎలా వెళ్తుంది, పాజిటివ్ పెట్టుకుంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇదంతా చూడొచ్చు మనం. ఇదే కాదు, మనకి పురాణాల్లో ఒక కథ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా కేతువు కూర్చున్నాడు, అది లగ్నంలో కేతువు కూర్చున్నాడు, ఉచ్చ స్థితిలో కూర్చుంటే వాళ్ళ మైండ్ లో ఏంటంటే బాగా స్పిరిచువల్ నాలెడ్జ్ బై బర్త్ ఉంటున్నాడు. చాలా లోతైన మనుషులను కూడా చెప్పాలి వీళ్ళు.
లోతైన మనుషులే కాదు, కేతు ఏంటంటే పాస్ట్ లైఫ్‌ని క్యారీ చేసే క్యాండిడేట్ ఎప్పుడైనా. వీళ్ళు పాస్ట్ లైఫ్ కర్మ ఏదైతే ఉంటుందో బలంగా ఈ జన్మలో అనుభవించడానికి పుట్టారని కూడా చెప్పాలి. ఎందుకంటే కేతు స్థితి. అలాగే హైలీ నెగెటివ్ ఎమోషనల్ క్యాండిడేట్. ఎందుకంటే చంద్రుడు బాగా నీచపడే స్థానం కదా అది. వృశ్చిక లగ్నం అనంగానే. వాళ్ళ లగ్నంలోనే చంద్రుడు కూర్చున్నట్టు. అంటే వృశ్చిక లగ్నంలో చంద్రుడు ఎక్కడన్నా కూర్చొని, మనకు ఆ లగ్నంలో చంద్రుడికి నీచ స్థితి ఉంటుంది. మానసికంగా వాళ్ళేంటంటే కొంచెం నెగెటివ్ పర్సన్స్ అని చెప్పాలి. వాళ్ళలో ఎంత నెగటివిటీ పెంచుకుంటే వాళ్ళ జీవితం అంత ఇబ్బందులు పాలవుతా ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంగా చెప్పాలి మనం పాజిటివిటీ చెప్పాలి. అదే కాదు మనం ఏంటంటే దీనికి మళ్ళీ అధిపతి కుజుడు. కుజుడు కూడా మనం సూర్యపుత్రుడిగా తీసుకుంటాం. వీళ్ళకి అధిదేవతగా మళ్ళీ వీళ్ళని చూసుకున్నామంటే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు వీళ్ళకి వెళ్ళండి మొక్కండి అని చెప్తుంటాం. అదే కాదు ఈ వృశ్చిక లగ్నంకి ఒక బ్లైండ్ చార్ట్ మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే కాలపురుష కుండలి అధీనం బాగా తెలిసి ఉండాలి. అందులో ఇది అష్టం భావం. అష్టం భావంలో మనకేముంటాయి అకల్ సైన్స్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటది, అన్ఎథికల్ ఈవెంట్స్ ఉంటాయి, నెగటివిటీ ఉంటుంది. ఇయన్నీ ఉంటాయి. నైన్త్ లార్డ్ నీచపడుతున్నాడుగా. నైన్త్ లార్డ్‌కి నీచపడతాడంటే అతని భాగ్యానికి సంబంధించిన కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పాలి ఫస్ట్. అదే కాదు ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా మనం తీసుకోవచ్చు. ఇంకో స్టోరీ తీసుకున్నాం అనుకోండి. హ్మ్. ఇంకొక స్టోరీ తీసుకునేటప్పుడు ఈ లోకాలకు ఆధిపత్యంలో ఏంటంటే పరమశివుడు, గణేశుడికి, ఈ సుబ్రహ్మణ్యుడి మధ్యలో మనకు ఒక పోటీ జరిగింది. దేవలోకాలకు ఆధిపత్యం కోసం. ఈ గణేశుడు ఏం చేస్తాడు? ఈ సర్వం తల్లిదండ్రులే అని చెప్పేసి తల్లిదండ్రుల దిక్కు ప్రదక్షిణ చేస్తుంటాడు. ఇతను కుమారస్వామి కార్తికేయుడు ఏం చేస్తాడంటే తను నెమలి వాహనం ఎక్కేసి ప్రపంచాన్ని పర్యటన చేస్తాడు. తను ఎక్కడికెళ్ళినా కూడా గణేశుడు ఎదురొస్తుంటాడు. అన్ని నదుల్లోనూ, అన్ని లోకాల్లోనూ ఆయన ఎదురొస్తుంటాడు. చివరికేంటంటే ఆధిపత్యం గణేశుడికొచ్చింది. ఇదంతా జరిగేదేంటంటే మనకి హిమాలయ పర్వతాల దగ్గర శివలోకంలో జరిగిద్ది కాబట్టి, ఉత్తర లోకంలో జరిగిద్ది కాబట్టి ఇదంతా ఉత్తరంలో అనుకుంటాను. ఇంకా నాకు మోసం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అనుకుంటాం కుమారస్వామి, ఈ కార్తికేయుడు. అర్థమైందా? ఈ గణేశుడి మీద కోపం ఏంటంటే తను దక్షిణ దిక్కుకెళ్ళిపోతాడు. నెగటివిటీ పెంచుకున్నాడు కదా! నెగటివిటీ పెంచుకుంటే మళ్ళీ ఏమైపోయింది తన ప్రయాణం మళ్ళీ యాక్చువల్‌గా ఉత్తర లోకంలో ఉన్నాడు అతను. మళ్ళీ దక్షిణానికి ప్రయాణం చేసాడు. వెళ్ళిపోయాడు. నేనెక్కడ ఉండనని చెప్పేసి తను దానికి అధోముఖం. ఇప్పుడు మనం కాలపురుషుడిలో లెక్కేసామనుకోండి. వృషభ రాశి ఊర్ధ్వంలో ఏముంటుందంటే ఈ సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు అంటాడు ఊర్ధ్వంలో. అర్థమైందా? అది ఉచ్చ స్థితి పొందిన షణ్ముఖుడు పాజిటివ్. ఇక్కడ కృత్తికులుంటారు. వాళ్ళ సైన్యం, నెమలి, గిమలి, వృషభం ఇయన్నీ ఉంటాయి. ఇది ఉత్తర లోకంలో. ఈ కంప్లీట్‌గా దక్షిణ లోకం ఏదైతే ఉంటుందో అధఃపాతాళం అంటారు దీన్ని. ఇక్కడ సర్పాలు, నెగటివిటీ ఉంటది. ఇక్కడ మళ్ళీ ఆయనే అధిపతి సుబ్రహ్మణ్యుడే. ఊర్ధ్వలోకంకెళ్ళి సమైక్యం చెందడం అనేది ఉంటుంది. ఇది యోగుల యొక్క జీవన శైలిలో కూడా గమనించొచ్చు. అదే కాదు మనం ఈ స్టోరీలో ఇంటర్నల్‌గా ఇంకోటి కూడా ఉంది. మనకు జ్యోతిష్యంలో ఏం చెప్తాం మనం? ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డైటీని మనం గ్రహాల్ని ఆధిపత్యం తెస్తా ఉంటాం భారతదేశంలో. అందులో దక్షిణ ప్రాంతానికి కుజుడు ఆధిపత్యం తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ ఇంకా కింద యేసుకుంటే మద్రాసు, ఈ చెన్నై ఈ ఏరియాలు ఉంటాయి కదా! చెన్నై గాని, కేరళ ఏరియాలు గాని, అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఏరియాలో ఏంటంటే ఈ కుజ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు, కుజగ్రహం ఈ ప్రాంతం మీద ఆధీనం ఉంటుందని చెప్పి మనకు జ్యోతిష్ శాస్త్రాల్లో పురాతన పరాశర గ్రంథాల్లో ఉంటుంది. స్టోరీ చూసుకున్నా కూడా మనకి వేదాల్లో స్టోరీ కూడా అట్లా ఉంది. అందుకే మనం దీన్ని వేదిక అష్టాలజీ అంటానికి కారణం ఏంటంటే వేదాల్లో ఏంటి గణపతికి ఆధిపత్యం రావటం, అతని మీద అలగటం, సుబ్రహ్మణ్యుడు దక్షిణానికి ప్రయాణం చేయటం. చూడండి కుజుడికి కూడా మనకేంటంటే దక్షిణ దిక్పాలకుడు అని గమనించారంటే. యాక్చువల్‌గా సుబ్రహ్మణ్యాన్ని ఆరాధించే ప్రాంతాలు కూడా దక్షిణ ప్రాంతం. సుబ్రహ్మణ్యుడిని విపరీతంగా ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలో గణపతిని ఆరాధిస్తారు. మనకి జ్యోతిష్యంలో అలాగే కనపడుతుంది. పురాణాల్లో కూడా గాథలు అలాగే. అంటే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తాం మనకి. నేను చాలా సినిమాలు చూస్తుంటాను. ఈ తమిళ్ సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే,
ఈ సినిమాలో ఒక సెంటిమెంట్ ఉంది, ఎమోషన్. అక్కడ ఎమోషన్ ఉంటేనే సినిమా హిట్ అయింది, లేకపోతే హిట్ అవ్వదు. అంటే హీరో చచ్చిపోవటం, హీరో తల్లి ఎమోషన్ కంపల్సరీ ఉంటుంది అక్కడ. లేదనుకో సినిమా ఫ్లాప్. ఇంత తల్లి చనిపోవటం, తల్లి కష్టాలు పడటం ఎక్కువగా ఉంటాయి తమిళనాడు సినిమాల్లో చూస్తే. తమిళనాడు మూవీస్ ఇదంతా ఏంటి మనకి భారతదేశంలో దక్షిణ ప్రాంతాలు. సరే దక్షిణ ప్రాంతాలు, అక్కడ ప్రజలు తల్లి కష్టాలు పడతాం, తల్లి ఎమోషన్ అవటం, తల్లి గురించి హీరో బాగా బాధపడతాం. అర్థమైందా? ఎమోషన్ పడితే సినిమా హిట్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అక్కడ? ఒకసారి ఆలోచించనుకోండి, ఆస్ట్రలాజికల్‌గా చూసుకుంటే. ఆస్ట్రలాజికల్‌గా చూసుకుంటే ఇదే దక్షిణ ప్రాంతంలో మనకి ఏదైతే ఉందో, అంటే కుజుడి యొక్క ప్రాంతం, కుజుడి అధీనం రాశి ఏదైతే ఉందో, ఇది మనకు వృశ్చిక రాశి వస్తుంది. ఇక్కడ చంద్రుడు నేసపడుతుంది. చంద్రుడు తల్లి కారకత్వంగా తీసుకుందాం అనుకోండి, మన కారకుడుగా తీసుకుందాం. ఇక్కడ కేతువు కూడా కూర్చున్నాడు. కేతువు కూర్చున్నాడు ఉచ్చ స్థితి, చంద్రుడికేమో నీచ స్థితి. అంటే కేతు బలం పెరిగింది. మనస్సు అనేది కేతు కట్ చేస్తాడుగా, మనసు విభేదించబడుతుందిగా. మనిషి యొక్క హృదయం కూడా ఎప్పుడు నెగిటివ్‌గా ఆలోచించటం, సొసైటీని నెగిటివ్‌గా చూడటం ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ వినాయకుడి మీద అలిగిన సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు ఎవరైనా ఉంటే దక్షిణ ప్రాంతం ప్రయాణం చేశాడు. అదే అలగలేదు. మంచి నెమలతో ఉన్న స్థితిలోనే షణ్ముఖుడుగా ఉన్నాడు, స్కందుడుగా. చూడండి ఒక హ్యూమన్ సైకాలజీ ఎలాగుంటుందంటే, ఒక మనిషి జీవితాన్ని మనకి రాశిఖండంలో కనబడుతుంది. ఒకటేమో ఊర్ధ్వలోకం. అంటే ఉన్నత స్థితి, ఉన్నత మానవ విలువలు. ఇక్కడ ఎవరుంటారు? నంది ఉంటాడు, నెమలి ఉంటుంది, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. కింద అనేది సర్పాలు ఉంటాయి, మూలాధారం ఉంటుంది. అంటే ఒక ఆజ్ఞా చక్రం దాకా ఏ చక్రం అయితే వెళ్తుందో షట్చక్రాల్లో, ఆజ్ఞా చక్రం నుంచి మళ్ళీ పతనం వైపు మూలాధారం రావాలి. మూలాధారంతో మొదలవుతుంది మనకి. ఈ మూలాధారం ఉండేది అష్టం భావం. అంటే యోని ప్రాంతంలో మూలాధారం ఉంటుంది అని. ఇది 4 పద్మాల్లో ఉంటుందని చెప్పేసి దానికి లకారంతో వెళ్తాం. కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి. దీన్ని యాక్టివేట్ చేయటం. కానీ ఈ సర్పము విడిగా ఉంటుంది. ఈ సర్పం ఏంటంటే నెమలి ఊరికనే తినేస్తుంది సర్పాన్ని. అర్థమవుతుందా? రెండోది, వీళ్ళు బాగా డెవలప్ అవ్వాలంటే వీళ్ళ యొక్క రేతస్సు ఏదైతే ఉంటుందో శుక్రకణాలని వేగంలో శుక్రుడు కూర్చున్నాడు కదా, దీన్ని వీళ్ళు ఇన్వెస్ట్‌గా మార్చాలి, స్టోర్ చేసుకోవాలని బ్రహ్మచర్యం పాటించాలి ఫస్ట్ వృశ్చిక రాకున్న వాళ్ళు. ఎందుకంటే ఈ రేతస్సు అనేది ఎప్పుడైతే దాచిపెట్టబడుతుందో, ఈ రేతస్సు అనే ఒక శక్తి ఏదైతే ఉంటుందో, ఈ శక్తి ఈ యోగులు ఏం చేస్తారంటే వాటిని బంధిస్తారు, రేతస్సుని వేస్ట్ చేయకుండా. దీంతో వాళ్ళు సహస్రారం దాకా వాళ్ళ ప్రయాణం జరిగిద్ది షట్‌చక్రాలు. షట్‌చక్రాల ప్రయాణం మళ్ళీ ఇక్కడ మనం చూడండి స్కంద పురాణంలో చదివితే కార్తికేయ జన్మలో ఈ శివపార్వతుల మధ్య ఇది జరగటం, కళ్యాణం జరగటం, వాళ్ళిద్దరి మధ్య రతి క్రీడలు జరగటం, శివుడి యొక్క రేతస్సు విడుదల అవ్వటం. అర్థమైందా? ఆ టైంలో అగ్నిదేవుడు భిక్షాటనకు రావటం. అర్థమైందా? అగ్నిదేవుడు తన ప్రతాపాన్ని చూస్తే పార్వతి శాపం ఇవ్వటం, ఆ రేతస్సుని ఇసిరేయటం, ఆ వేడిని భరాయించలేక అతను దాన్ని తీసుకెళ్ళి గంగలో పడేయటం, 6 ముఖాలతో. ఇక్కడ కుజుడు. ఈ 6 శిశువులు పుట్టారు. ఈ 6 శిశువుల్ని ఒక శిశువుగా మార్చడం, వాళ్ళ కృత్తికలకి ఇవ్వటం. ఇది మనకేంటంటే పురాణాల్లో కథలా కనపడుతుంది. దీన్ని మళ్ళీ డీకోడ్ చేసాం మనం. ఈ 6 ముఖాలు షణ్ముఖుడిని అనుకుంటాం. ఈ 6 ముఖాలు కాదు, షట్‌చక్రాలు అంటాం మనం. ఇక్కడ ఎవరు ఇచ్చింది? పార్వతీదేవి ఇచ్చింది. గ్రహం ఏమొచ్చింది? కుజుడయ్యాడు. కుజుడెవరు? దేహకారకుడు. ఈ దేహంలో ఏముంటాయి మనకి? షట్‌చక్రాలు ఉంటాయి. ఈ షట్‌చక్రాల్లో ప్రయాణం చేస్తే ఆ తర్వాత మనం సహస్రారానికి వెళ్ళగలుగుతాం. ఈ సహస్రారం అనేది మేషంలో ఉందనుకోండి, శివుడు దాంట్లో ఉందనుకోండి, మరి షట్‌చక్రాల ప్రయాణం జరగాలిగా. ఈ షట్‌చక్రాలు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది అని చూస్తున్నాం అనుకో, అంటే ఒక్కొక్క చక్రానికి ఆధిపత్యం ఈ మనిషి షణ్ముఖుడే. అందుకని 6 ముఖాలు అని, 6 దేహాలు అని. 6 దేహాలు ఒక దేహంగా మారటం, 6 శిరస్సులు అవ్వడం. అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు, ఆజ్ఞ వరకు 6 చక్రాలుంటాయి. 7వ చక్రం సహస్రారం, మన ఊర్ధ్వలోక ప్రయాణం. అంటే ఒక మనిషి జీవన విధానం అనేది వృశ్చిక రాశి ఎలాగుంటుంది అంటే, ఉన్నత స్థితి పొందాడు మనిషి అంటే, ఈ సర్పం ఏదైతే ఉందో, సర్పం అనేది విషం కక్కింది. అంటే వృశ్చిక రాశి అనేది ఇది రంధ్రభావం, గంగ అంటాం, అధపాతాళం ఉంటుంది, చీకటి స్థానం, గుహ స్థానం. అక్కడ మళ్ళీ కేతువులు వస్తాడు. కేతువు ఉదయించడం అంటే ఆల్మోస్ట్ గణపతిని తీసుకుంటాం కేతువుల్లో. ఈ 4 పద్మాలు గణపతిని అధీనంగా తీసుకుంటాం. మూలాధారాన్ని కూడా గణపతిని తీసుకుంటాం. ఊర్ధ్వ స్థితికేమో మళ్ళీ షణ్ముఖుడిని తీసుకుంటాం. మళ్ళీ కుజుడే దీనికి ఆధిపత్యం మళ్ళీ ఇప్పుడు.
ఇక్కడ మనం తీసుకుంటే దేహంలో 6 చక్రాలు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాయి? మనిషి ఉన్నత జ్ఞానం అవ్వాలి. 2 తన రేతస్సుని బంధించగలగాలి. ఎందుకంటే ఊర్ధ్వ జ్ఞానం ఎక్కడుందంటే మళ్ళీ అది శుక్రుడు యొక్క రాశి. అర్థమైందా? రెండోది మనకి ఇక్కడ దీంట్లో ఏ ఏ రాశిలో నక్షత్రాలు ఉంటాయంటే అనురాధ ఉంటుంది, విశాఖ ఉంటుంది అండ్ జ్యేష్ఠ ఉంటుంది. అంటే విశాఖ నుంచి జ్యేష్ఠకి ప్రయాణం జరుగుతుంది యాక్చువల్‌గా. ఇంకోటి గమనించావు అంటే ఈ కార్తికేయుడు మరో పేరుంది విశాఖుడు అని. సుబ్రహ్మణ్యుడు మరో పేరు విశాఖుడు. ఈ విశాఖ నక్షత్రం మనకి ఇక్కడ పడుతుంది. ఎక్కడ పడుతుంది? వృశ్చికంలో పడుతుంది. అక్కడ మొదలవుతుంది. జ్యేష్ఠ వైపు వెళ్తుంది ప్రయాణం. జ్యేష్ఠ చాలా పెద్ద నక్షత్రం. వీళ్ళిద్దరి మధ్యలో శని కూర్చుంటాడు. ఈ శని కర్మ అనేది ఉంటుంది. పీడ అనేది ఉంటుంది వీళ్ళకి. ఎవరికుంటుంది పీడ అనేది ఎక్కువ కంటే ఈ వృశ్చిక లగ్న జాతకులకి పీడ ఉంటుంది. ఆళ్ళు పీడ నుంచి ఎలా బయటపడాలి? వీళ్ళకి ఎందుకు పాజిటివ్ వైపు వెళ్ళాలి? ఎందుకు పాజిటివ్‌గా థింక్ చేయాలి? పాజిటివ్‌గా థింక్ చేయకపోతే వీళ్ళ జీవితంలో అధపాతాళానికి వెళ్తారు మళ్ళీ. అంటే అధపాతాళం కంటే చెప్పాం కదా! వినాయకుడి కథలో. ఆయన మీద అలిగేసి తను దక్షిణ ప్రయాణం చేశాడు అని. దక్షిణాదులు కూడా చెప్పాం. వాళ్ళు హైలీ ఎమోషనల్ క్యాండిడేట్స్. ఎందుకంటే చంద్రుడిని ఇష్టపడతాడు. తల్లి చనిపోవటం, తల్లికి కష్టం రావటం, సినిమా హిట్ అవ్వడం. హైలీ ఎమోషనల్ పీపుల్ దక్షిణాది పీపుల్. అందులో మద్రాసు ఇంకా పరమ దక్షిణం అంటే మరీ ఎమోషనల్ అని చెప్తాం మనం. అంటే మనం వాళ్ళని వృశ్చికానికి అధిపతిగా తీసుకుంటాం. మన జ్యోతిషంలో కూడా ఈ కుజుడు ఈ దక్షిణ ప్రాంతానికి అధిపతి. ఇప్పుడు బుధుడు కూర్చున్నాడు అనుకోండి, ఈ ముంబాయి, గుజరాత్ ఇలాంటి ప్రాంతాలకు బుధుడు ఆధిపత్యం. అందుకే వాళ్ళు ఎక్కువ వ్యాపారస్తులు ఉంటారు ముంబై అటు సైడ్. ఇంకా పైకెళ్తే గురుడు ఆధిపత్యం ఉంటుంది ఈశాన్య ప్రాంతాలు. అక్కడ ఎక్కువగా మనకి తీర్థయాత్రలని, డైటీలని వీళ్ళు ఉంటారు. పైగా ఉత్తర భారతదేశంలో వినాయకుడిని బాగా పూజిస్తే, దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యుడిని పూజిస్తా ఉంటారు. ఎందుకు సుబ్రహ్మణ్యుడిని పూజించాలి? అప్పట్లోనే ఎందుకెళ్ళిందంటే, ఇక్కడ ఈళ్ళు ఏదైతే పాతాళం ఉంటారో మూలాధార నుంచి సహస్రారానికి తీసుకెళ్ళే సుబ్రహ్మణ్యుడే. అంటే వాళ్ళ షట్‌చక్రాలను యాక్టివేట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే సర్పం నాగులాగా మారిద్దో సర్పాలు అనగానే ఏంటంటే మనకి నేల మీద తిరిగే జీవులయి. ఇవి విషం కక్కుది నెగెటివ్. నాగులుండే ఈ దేవతలు అంటారు. ఈ నాగులు ఏం చేస్తాయి నేల మీద నడవవు. గాలిలో ఎగురుతాయి. అందుకే నాగులకిను, నెమలికి స్నేహం ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు మయూరానికిను, నాగులకి స్నేహం ఉంటది. ఎప్పుడైతే మనిషి తన ఉన్నత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో, పాజిటివ్ మైండ్‌లోకి వెళ్తాడో అర్థమైందా? అప్పుడు ఆ నెమలి మెడలో హారంలా మారతాడు. నాగు మాత్రం మారిద్ది. సర్పాన్ని చంపిద్ది నెమలి. అంటే విష సర్పం దేన్నైనా సరే నెమలి చాలా సునాయాసంగా చంపగలిగిద్ది. అంటే విష సర్పాన్ని నెమలి ఎందుకు చంపుతుంది సునాయాసంగా అంటే ఎక్కడో ఒక మహర్షులు ఏం చేశారంటే ఒక కోడిని దాచిపెట్టారు. నెమలంటే ఏంటి? ఉపరితల లోపల ఉంటుంది. వృషభాలు ప్రాంతంలో ఉండే జీవి. అందుకే మనకు వృషభంలో కృత్తిక వాటికి ఏం చేస్తారంటే కృత్తికి నెమలి పెడతారు. శ్రీకృష్ణుడు కూడా మనకేం చేస్తాడు వృషభంలో రాసి పుట్టిన శ్రీకృష్ణుడు నెమలి పెట్టుకుంటాడు. ఇది తన కింద, ఆరా కింద. ఇలా మనం వృషభంలో ఆయన తీసుకున్నాం. నెమలంటే ఒక జ్ఞానం అనుకో. ఒక జ్ఞానం అజ్ఞానాన్ని ఈజీగా చంపగలిగింది. అజ్ఞానాన్ని చంపేది జ్ఞానమే కదా! అర్థమైందా? అజ్ఞానం అనే సర్పాన్ని సునాయాసంగా చంపగలిగేది జ్ఞానం అనే నెమలి. ఇట్లాగ మనం ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యుడు స్కంద పురాణం అద్భుతమైన పురాణం నాకు తెలిసి. అందులో చాలా కథలుంటాయి. దాన్ని డీకోడ్ చేసుకుంటే ఆస్ట్రాలాజికల్‌గా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. అందులోని వృశ్చిక రాశికిను, వృషభ రాశికి కనెక్షన్ ఏదైతే ఉంటుందో తన శక్తి. శక్తి ఎక్కడ ఉంటుంది? వృషభ రాశిలో ఉంటుంది. వృశ్చిక రాశి యొక్క సప్తమ భావం తన యొక్క శక్తి. తన రేతస్సుని ఎలా దాచిపెట్టాలి? ఇదంతా మనకేంటంటే ఈ వేదికలోకి వెళ్తాం మనం. ఈ వేదిక ఆస్ట్రాలజీలో ఏంటంటే మనకి కథల రూపంలో, పురాణాల రూపంలో జ్యోతిష్యం ఉంటుంది. అంటే ఒక మానవ జీవితానికి ఏ విధంగా ఎళ్ళాలి? ఒక యోగి జీవితంలో షట్‌చక్రాలను మొదలుపెట్టాలంటే మూలాధారం నుంచి యాక్టివేట్ చేసుకుంటాం. ఆజ్ఞా చక్రంకెళ్తే ఆజ్ఞా నుంచి సహస్రారాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. దీనికి సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు అధీనం. ఎందుకంటే ఇతనే షణ్ముఖుడు. 6 ముఖాలంటే 6 చక్రాలు అని. ఈ 6 చక్రాలు ఎక్కడి నుంచి ఉద్భవించినాయంటే ఇవి పార్వతి ద్వారా వచ్చినాయి. పార్వతి అగ్నికి ఇస్తుంది రేతస్సుని. ఈ అగ్ని తీసుకెళ్ళి గంగలో పడేస్తుంది. అర్థమైందా? ఆ గంగలో ఆ బొంగుల మధ్యలో చూడు బొంగుల మధ్యలో సుబ్రహ్మణ్యుడి యొక్క జన్మ ఉంటుంది. అక్కడ బొంగులు ఉంటాయంట. ఆ బొంగుల మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఇరుక్కుపోయాడు 6 ముఖాలతో. పురాణంలో మీరు స్కంద పురాణం చదవండి. గంగ గంగలో బొంగులు రెల్లుగడ్డి బొంగులు ఉంటాయి కదా! బొంగులే అనుకోండి.
వెదురు పొంగుల్లాగా ఉంటే వాటిల్లో అతను శరీరం ఉందని పెట్టారు. ఇక్కడ మనకి ఇస్తారు దీనికి మీరు స్కంద పురాణం చదివారనుకోండి ఇలా ఉంటుంది మనకి స్కంద పురాణం. దీంట్లో చదివారనుకోండి మనకి ఇదిగో గంగ యందు రేతస్సు వెదురు పొంగుల మధ్య ఉండెను. అర్థమైందా? అక్కడ 6 ముఖముల బాలుడు ఉన్నాడని తెలిసిన దేవతలు సంతోషించారు. వాళ్ళని తీసుకురమ్మని గరుకుడు చెప్తే ఇంకా శంభుని పుత్రుడైన ఇతర ప్రసాదంతో శాశ్వతము గంగానది ఇసుకలో లభించిన ఈ మహాబలుడు కార్తికేయుడు. ఇక్కడ ఉన్న బాలుడు రాత్రింబాలుడు ఉపవసించాడు. శాకుడు, విశాఖుడు, అతిబలుడు, ఈ షణ్ముఖుడు. శాకుడు, విశాఖుడు, అతిబలుడు. అర్థమైందండి? ఈ షణ్ముఖుడు అని అంటే విశాఖుడు అంటే మీకు ఎక్కడిచ్చాడు మనకి విశాఖ నక్షత్రం ఎక్కడ ఉంది మనకి తుల అండ్ దీంట్లో ఉంటుంది అనురాధలో అంటే వృశ్చిక రాశిలో ఉంటుంది. ఇక్కడ ఈ పురాణంలో మనకి పర్ఫెక్ట్గా ఇచ్చారు. అంటే వెదురు బొంగులు మధ్యలో 6 శిరస్సులు కలిగిన బాలుడు దేవతలు సంతోషించారు. అసలు కథలో దేవతలు సంతోషించడం ఏంటి? ఆ వెదురు బొంగుల మధ్యలో ఈ 6 ముఖాల షణ్ముఖుడు ఉండటం ఏంటి? ఒకసారి మీరు చూడండి. ఒక యోగిని కుండలిని విద్యలో చేసేటప్పుడు ఒక మనిషిలో సహస్రారాలు ఉంటాయి. సహస్రార చక్రం ఎక్కడ ఉంటుంది? ఒక సుషుమ్న నాడి మధ్య ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎడా పింగళ నాడి మధ్యలో ఇలా బంధనం మెలేసుకుంటా వెన్నుపూస మధ్యలోంచి ఒక సుషుమ్న నాడి వెళ్తుంది. మనం ఏంటంటే వీటిని ఉచ్ఛ్వాస నిశ్వాసం ద్వారా వాటిని యొక్క క్రియం చేస్తుంటాం. అది ఒక వెదురు బొంగులాగా ఉంటుంది. అంటే మనం వెన్నుపూస అనేది ఒక వెదురు బొంగు అనుకో. ఈ వెదురు బొంగుల మధ్యలో ఇరుక్కున్న 6 శిరస్సుల షణ్ముఖుడు. ఈ 6 శిరస్సులు ఏంటి? ఇవే షట్చక్రాలు. అంటే మూలాధారం నుంచి అది పైకి తీసుకెళ్తాం. అర్థమవుతుందా? చెప్తా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి నాకు. ఈ క్లాస్ ఈ షణ్ముఖుడు గురించి మాట్లాడేటప్పుడు. అంటే ఒక అంటే పార్వతి నుంచి వచ్చింది మళ్ళీ శక్తి. అంటే శివుడి యొక్క శక్తిని రేతస్సుని పార్వతీదేవి అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నికి ఇవ్వటం ఏంటి? ఆ వేడిని మళ్ళీ గంగ పరాయించలేకపోయింది. అది బొంగుల మధ్య ఇరుక్కుపోయింది. అలాగేంటంటే ఈ చక్రాల్లో ఒక అగ్ని ఉంటుంది, తేజస్సు ఉంటుంది. ఈ తేజస్సును సాధించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే యోగులు వాళ్ళు ఈ రేతస్సు అనే దాన్ని శుక్రుని బంధించేస్తారు. ఉదవుతుంది అర్థం కదా? దీన్ని బంధించాలి చేయాలి అంటే ఈ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివిటీని తగ్గించుకోవాలని చెప్తాం మనం. వీళ్ళకి డిఫాల్ట్గా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఈ వృశ్చికం వాళ్ళకి. కానీ వీళ్ళు వన్స్ నెగిటివిటీ తగ్గించుకుంటే వీళ్ళు ఉచ్చ స్థితి పొందిన మానవులు అవుతారు. అర్థం కాదు. వీళ్ళు ఉండే నెగిటివిటీ ఏంటి? ఇంకా జనరల్ ప్రెడిక్షన్ చూసుకుందాం ఎలా డీకోడ్ చేస్తామని. ఇది మనకి ఏంటంటే వేద పురాణాల్లో ఒక స్టోరీ. ఎందుకంటే అతను విశాఖుడు కాబట్టి విశాఖ నక్షత్రం అనురాధలో ఉంటుంది కాబట్టి ఇతను కుజరాధిపత్యం కాబట్టి మనం ఈ కార్తికేయుడు జన్మం తీసుకోవాల్సి వచ్చింది. మనం ఇక్కడి నుంచి ఒక నక్షత్రం ఇంకో చోటకు కూడా వెళ్తుంది. శాఖుడు, విశాఖుడు, షణ్ముఖుడు ఇలాగ మనకేంటంటే ఈ స్టోరీలో కుండలిని శక్తిని దాచిపెట్టారు. అంటే సుబ్రహ్మణ్యుడు ఆరాధన ఆయన యొక్క ఇది కూడా అలాగే ఉంటుంది మనకి అంకుశం ఉంటుంది. అర్థమవుతుంది. ఆ పైన ఉండేది సహస్రారంగా తీసుకుంటాం మనం శక్తి కేంద్రం. అతను ఆయన శక్తి అంటారు శక్తి. అసలు సుబ్రహ్మణ్యుడి యొక్క ఒక చరిత్ర చదువుతా ఉంటుంటే ఏంటంటే మనిషి అద్భుతమైన యోగి ఏంటో తెలుస్తుంది. ఎందుకు అతను దక్షిణంలో ఉన్నాడు? మూలాధారాన్ని సహస్రారానికి వెళ్ళాలి. ఆయన ఒక మనిషి జీవితంలో ఎదగాలి. దేవతలు సంతోషించారంట. అంటే ఆ శక్తి ఏదైతే ఉంటుందో అంటే కుండలిని శక్తిని ఇచ్చేసింది కదా తను. జాగృతి ఎలా చేయాలో చెప్పి పార్వతీదేవి ఇచ్చేసింది. గంగ తోడు కూర్చోంది, బొంగుల మధ్యలో కూర్చోంది. అంటే ప్రతి జీవి ప్రతి ముని ఈ సహస్రాన్ని యాక్టివేట్ చేస్తే శివుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ శివలోకానికి చెందినట్టు. ఎందుకంటే అక్కడ కూర్చుంది ఎవరు అంటే రేతస్సు శివుడిదే. శివుడు రేతస్సులే. అంటే ప్రతి జీవిలో ఒక్కొక్క చక్రంలో ఉండేది శివుడి రేతస్సు, శివుడి యొక్క శక్తి. ఈ రేతస్సుకి తీసుకెళ్ళగలిగేది ఏంటంటే ఈ రేతస్సుని ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు మోసుకొచ్చారు అంటే విశాఖుడి దగ్గరే ఉంది. విశాఖుడు ఆ రేతస్సు. అందుకే ఒక పాదం మనకు వృశ్చికంలో ఉంటే శుక్రుడు అధీనంలో 3 పాదాలు ఉంటాయి విశాఖ.
శుక్రుడు కారకుడు అవుతున్నాడు జన్మకి, శుక్రకణాలకి, అండాలు కానీ పిండాలు కానీ ఏదైనా సరే శుక్ర శోడితాలకు కానీ ఈ విశాఖుడే. ఆ విశాఖుడేగా అది రుద్రుడు యొక్క రేతస్సును మోస్తూ కూర్చున్నాడు అక్కడ. అదే శుక్రనాళంగా ఉంది. ఇక్కడ షణ్ముఖుడు అంటాం 6 ముఖాలు. అంటే ఒక్క కథలో ఒక పదం పెట్టారంటే మహర్షులు వాళ్ళు అద్భుత జ్ఞానులాంటి. ఆ జ్ఞానం మామూలుగా ఉంటుంది. ఆ వేదాలు చదవాలంటే జ్యోతిష జ్ఞానం తెలుసుండాలి. అంటే ఈ ద్వాదశ రాసుల యొక్క బ్లైండ్ చార్ట్ ఎలా ఉంటుంది? ఈ బ్లైండ్ చార్ట్ ఎప్పుడైతే తెలుస్తుందో నీకు యోగితత్వం తెలుస్తుంది. అర్థమైందా? అర్థం కాదు. ఒక ఇంకా అక్కడి నుంచి మనం తారకాసురుని వధించాడు అంటాం. ఇదంతా స్టోరీ. తారకాసురుని వధించడం కాదు ఇక్కడ. షణ్ముఖుడు తారకాసురుని వధిస్తాం అనేది కూడా అది ఒక మన శరీరంలో మనకుండే అరిషడ్ వర్గాలను మనం మన శక్తి తేజస్సు ద్వారా, మన ఊర్ధ్వ జ్ఞానం ద్వారా మనలో ఉన్న అరిషడ్ వర్గాలను మనం వధించగలం. అప్పుడు లోకాలన్నీ బాగుంటాయి. లోకాలు బాగుంటాయంటే మనకే లోకాలు. మనిషి యొక్క జీవన విధానం ఏదైతే ఉంటుందో జీవన విధానం అద్భుతంగా వెళ్ళాలి. అద్భుతంగా వెళ్ళాలంటే ఈ షణ్ముఖుడు తారకాసురుని వధించాలి. షణ్ముఖుడు ఎవరో కాదు. షణ్ముఖుడు అంటే ఇది కుజుడు ఆధిపత్యంలో ఉంటుంది. కుజుడు అంటే దేహం. ఈ దేహంలో ఉన్న శక్తి కేంద్రం ఎక్కడ కూర్చున్నాడు? షణ్ముఖుడయ్యి మన వెన్నుపాములో ఈ సుషుమ్నా నాడికి సెంట్రల్ చేసుకుంటా 6 చక్రాల్లో ఉంటాడు. 6 ముఖాల్లో. అతను పూర్తి శక్తివంతుడయ్యి ఈ తారకాసురుని వధించాలి. అంటే ఎప్పుడైతే మనిషి తన యోగ ప్రక్రియలోకి వెళ్ళి ఊర్ధ్వ స్థితిలోకి వెళ్ళగలుగుతాడు, ఉన్నత గుణాలను పొందగలుగుతాడు. అంటే ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే ఏది మంచి ఏది చెడు ఒక మనిషి డిసైడ్ చేయలేడు. కానీ ఒక యోగి డిసైడ్ చేయగలుగుతాడు. ఏది ధర్మం ఏది అధర్మం అని. అంటే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ప్రతి విషయంలో నెగిటివిటీ చూస్తారు జనాలు. ఆ నెగిటివిటీని తీసేసుకుంటూ వెళ్ళకపోతే ఏంటంటే మనిషి తేజస్సు శక్తి వస్తుంది. అప్పుడు తారకాసురుని మనం వధించగలుగుతాం. అంటే మనలో ఉన్న దుర్గుణాలు కానీ, నెగిటివిటీ కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ, ఇంకా అన్ని రకాల వికారాలను మనం ఏంటంటే వధించగలుగుతాం. ఆ వధించగలగాలంటే షణ్ముఖుడు రావాలి, స్కందుడు రావాలా వధించగలిగే శక్తితో. అంటే అతను బాగా యుద్ధ కళల్లో ఆరితేరి ఉండాలి, ట్రైన్డ్ అవ్వాలి. ట్రైన్డ్ అయితేనే అతనికి బలం వస్తుంది. అలాగే ఒక మనిషి తన మూలాధారం నుంచి సహస్రారానికి ప్రయాణం చేసే లోపల 6 చక్రాలని అర్థమైందా? ఈ 6 చక్రాలను ఎప్పుడైతే యాక్టివేట్ చేయగలుగుతాడో, ఈ 6 చక్రాల్లో ఉన్న శక్తి రేతస్సుని ఎప్పుడైతే బంధించగలుగుతాడో అతను మహాజ్ఞాని, మహోన్నతుడు అవుతాడు. ఆ మహోన్నతుడికి మాత్రం వధించగలుగుతాడు తారకాసురుడు. మిగిలిన ఆల్మోస్ట్ శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేయనంత సేపు సుబ్రహ్మణ్యుడు అలిగి దక్షిణానికి ఎలా ప్రయాణం చేశాడు, మళ్ళీ రివర్స్ లో పాతాళానికి మనం చేరుకుంటాం. అంటే మళ్ళీ మూలాధారంలో ఇరుక్కుపోతాం. మూలాధారంలో సర్పాల మధ్య ఇరుక్కుపోతాము, నానా బాధలు పడతాము, నానా ఇబ్బందులు పడతాం అని చెప్పి మనకైనా వృశ్చిక రాశి తెలియజేస్తుంది. కాలపురుషుడు వృశ్చిక రాశి అందరి జాగ్రత్త చక్రంలో ఉంటుంది. వృశ్చిక ఒక లగ్నమే కాదు, తులా లగ్నంలో వృశ్చిక రాశి ఉంటుంది 2వ భావంలో. అంటే ఒక్కొక్క భావం వృశ్చిక రాశి అయి కూర్చుంటది. ఇప్పుడు కన్యవాడికి 3వ భావం అవుతుంది, ధనుసుడికి 1000 భావం అవుతుంది. ఇట్లాగా ద్వాదశ లగ్నాలు ఎవరికి పుట్టినా కూడా వాళ్ళకి వృశ్చిక రాశి ఒకటై కూర్చుంటది, ఒక భావం అయి కూర్చుంటది. ఆ భావంలో ఉన్నత జ్ఞానాన్ని సంపాదిస్తే కనుక ఆ భావం యొక్క కష్టాలు తప్పించుకోగలుగుతాడు. అదే అష్టం భావం. అర్థమవుతుందా? ఇప్పుడు వృశ్చిక లగ్నం వల్ల న్యాచురల్ గా వాళ్ళ లైఫ్ లో ఎలాంటి కష్టాలు పడతారు? ఇప్పుడు న్యాచురల్ కష్టాల్లో మనం లెక్కేసుకున్నాం. ఈ న్యాచురల్ కష్టాలు లెక్కేసుకుంటే వృశ్చిక రాశిలో మనకేమైనా అనురాధ కూర్చుంది కదా, అలాగే విశాఖ కూర్చుంది. అంటే జ్యేష్ఠ వైపు వెళ్తాను, తన ప్రయాణాన్ని ఉన్నత బుద్ధి వైపు తీసుకెళ్లాను. వీళ్ళకి డిఫాల్ట్ గా ఎవరు కూర్చున్నారు? అష్టమాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, అండ్ 11th లార్డ్ లగ్నంలో కూర్చున్నాడు, తృతీయాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, ద్వితీయ పంచమాధిపతి అతి కొద్దిగా ఉంది. అంటే ఈ మనిషి ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా రకాల జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉంటాడు, అండ్ హైలీ క్యాలిక్యులేటెడ్ పర్సన్, అండ్ నెగిటివిటీ పర్సన్. సమస్యలు ప్రతి కోణాన్ని నెగిటివ్ గా చూస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ కేతువు కూర్చున్నాడు కదా, కేతు ఏంటంటే ఎప్పుడు పూర్వజన్మ యొక్క కర్మల్ని అతను నెత్తిమే కూర్చోబెడతారు కాబట్టి, కేతు అక్కడ ఉచ్చస్థితి కాబట్టి ఇతను ఏంటంటే పూర్వజన్మ కర్మలకి ఎప్పటికప్పుడు బాధలు పడుతూ ఉంటాడు. నెగిటివిటీ ఉంటుంది. అతని లోపల ఒక రకమైన ఉద్రేక స్వభావం ఉంటుంది. ఇది వృశ్చిక లగ్న జాతకుడికి. అదే కాదు, రెండోది చూసుకుంటే ఇక్కడ అతను హైలీ నెగిటివ్ ఎమోషనల్ పర్సన్. అతని జోలికి రానంత వరకు, అతని జోలికి వస్తే అతను చాలా ఇదిగా వెళ్తుంటాడు. అది కూడా చెప్తాను ఎందుకు వెళ్తాడు కూడా.
అతని మనసు ఎందుకు అంత కోపంగా ఉంటుంది అని. అతని కోపం వచ్చిందంటే అతను గెలవటం కష్టం. వృశ్చిక లగ్నం వాళ్ళకి గెలవటం కష్టం. రీజన్ ఏంటంటే అక్కడ కూర్చుంది ఎవరు? షణ్ముఖుడు. షణ్ముఖుడు మనం గెలవగలమా? కార్తికేయుని గెలవలేము. ఎందుకంటే అతను అతి బలవంతుడు. అతని జోలికొస్తే అతను చాలా వైల్డ్‌గా రియాక్ట్ అవుతాడు. ఈ వైల్డ్‌నెస్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఎంత వైల్డ్‌నెస్ ఎందుకుంటుంది? చూడండి యాక్చువల్‌గా చూస్తే మనకి మేషం కూడా మనకి చూస్తే కుజుడాధిపత్యమే. వృశ్చికం కూడా కుజుడాధిపత్యమే. కానీ మేషం వైల్డ్‌నెస్‌తో పోల్చుకుంటే వృశ్చికం వైల్డ్‌నెస్ కొద్దిగా ఎక్కువ అని చెప్పాలా వృశ్చిక లగ్నానికి. మేష లగ్నానికి అంత వైల్డ్‌నెస్ ఉండదు. వైల్డ్ ఉంటారండు. కానీ ఈళ్ళంత ఉండరు. వాళ్ళు షార్ట్ టెంపర్‌లు ఉంటారు. కొన్ని సెక్టార్‌లో ఉంటారు. కానీ వీళ్ళు హైలీ షార్ట్ టెంపర్స్. చాలా కోపం ఉన్నోళ్ళు. ఎందుకు ఈ కోపం వస్తుంది? అది మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు సెకండ్ హౌస్‌లోకి మనం వెళ్ళాము. సెకండ్ హౌస్‌లో మనకేమేమి ఉంటాయంటే మూలాధారం ఉంటుంది. ఇది మూల అండ్ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటుంది. ఈ సెకండ్ హౌస్‌లోకెళ్ళాలి. సెకండ్ హౌస్‌లోకెళ్ళాలంటే ఇక్కడ ఇంకొకటి మనం లెక్కేయొచ్చు. వృశ్చిక లగ్నం ఉంది. ఇది గండాంతం. వృశ్చిక లగ్నం ఏంటి? గండాంత రాశి. ఎందుకంటే విశాఖ నుంచి అనురాధ, అనురాధ నుంచి మనకి జ్యేష్ఠ వైపు వెళ్తుంది. జ్యేష్ఠ గండాంతం అవుతుంది. ఇంకో దాంట్లోకి మూలలో ప్రయాణం జరిగింది. నేను చాలా బ్లైండ్‌గా చెప్పగలుగుతాను. ఈ మీకు కావాలంటే స్టడీ చేసుకోండి. ఎంతమందైతే వృశ్చిక లగ్నంలో జన్మించారో, వీళ్ళు గర్భంలో పడ్డకాడ నుంచి వీళ్ళ తల్లి చాలా కష్టాలు పడిందని చెప్తాం. అసలా ఆళ్ళ తల్లి ఒక స్టేజ్‌లో గర్భం వద్దనుకునే రోజులు కూడా ఉండొచ్చు వీళ్ళు వృశ్చిక లగ్నం. కానీ వీళ్ళు పుడతారు. చూడండి పార్వతి వద్దనుకుని వదిలేసిన రేతస్సు ఏంటంటే ఇంకోసారి జన్మెత్తింది. వద్దనుకుంటేనే జన్మొచ్చింది. వృశ్చిక లగ్నం కడుపులో పడ్డగానే నాకు ఈ కడుపు ఎందుకు వచ్చిందని తల్లికి సఫర్ అయ్యిద్ది ఫస్ట్. కడుపులో ఈ పెట్ట పెరిగే కొద్దీ తల్లి సమస్యల్లో ఉంటా ఉంటది. స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటది. సెకండ్. 2 ఈ గండాన్ని దాటుకొని పుడతాడు ఈ క్యాండిడేట్ భూమి మీదకి. గర్భంలోనే గండాన్ని దాటి పుట్టిన మహా తేజస్సుడు ఎవరంటే వృశ్చిక లగ్నకుడు. అర్థమైందా? పుట్టిన కాడి నుంచి ఏమైనా బావుంటదంటంటే తల్లి బాగా కష్టాలు పడింది. వృశ్చిక లగ్న జాతకాల తల్లి ఎందుకు బాగా కష్టపడుతుందంటే అందుకే ఇక్కడ కేతు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ శని ఉంటాడు. ఈ చతుర్థాధిపతి కూడా శనే. రెండో ద్వితీయంలో ఏంటంటే వీళ్ళు బాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వీళ్ళలో ఉన్న నెగటివిటీ తీసేసి, వీళ్ళు బాగా క్రియేటివిటీ స్కిల్స్ క్రియేటివిటీ ఉండాలి బాగా. ఎందుకంటే సెకండ్ హౌస్ అనేది వీళ్ళ సస్టైన్. అక్కడ మూల కూర్చున్నాడు దానికి కేతువాధిపత్యం. వీళ్ళ లగ్నంలోనేమో నెగటివిటీ ఉంది. వీళ్ళు నెగటివిటీని దాటి పాజిటివ్‌లోకొచ్చి వీళ్ళు స్టడీ చేయాల. ఎప్పుడు క్రియేటివిటీ మీద స్టడీ చేయాల బాగా. రూట్ లెవెల్స్ రీసెర్చ్ చేయాలి. ఆల్రెడీ చేస్తారు ఈళ్ళు. కానీ ఎప్పుడైతే ఇంకా బాగా రూట్ లెవెల్ రీసెర్చ్ చేస్తుంటారో, అప్పుడు వీళ్ళేంటంటే ఫైనాన్షియల్‌గా కొద్దిగా ఎదిగే అవకాశం ఉంది. లేతే ఈళ్ళలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం ఇబ్బందే. వృశ్చిక లగ్నం. ఇంకా మూడో భావం చేసేటప్పుడు వీళ్ళ ఎఫర్ట్స్‌లో చూడండి. నేను ఒకటే చెప్తాను. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎఫర్ట్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు వృశ్చిక లగ్నం గారు. రీజన్ ఏంటంటే ఇక్కడ మూడో భావం శని రాశి అయినప్పటికీ కూడా కర్మ రాశి. అది కర్మ భావం అవుతుంది. కర్మ భావం అవ్వటమే కాదు, వీళ్ళ మూడో భావం, దశమ భావం కాలపరుచుకుంటున్నారు. అర్థమవుతుందా? ఈ దశమ భావం అవ్వటం వల్ల రెండోది ఇక్కడ ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ, ధనిష్ట. ఈ ఉత్తరాషాఢ ఏ అధిపతి అవుతున్నాడు ఈళ్ళకి? ఒకటి దశమాధిపతి అవుతున్నాడు. శ్రవణం వచ్చి భాగ్యాధిపతి అవుతున్నాడు. కుజుడు ఇంకా లగ్నాధిపతి, షష్టాధిపతి. అంటే వీళ్ళ ప్రయత్నం ఏదైతే ఉంటుందో, ఈ ప్రభుత్వ శాఖల వైపు గాని, ప్రభుత్వ ఉద్యోగాల వైపు గాని వీటి మీద ఎప్పుడైతే వీళ్ళు ఫోకస్ పెడతారో, వీళ్ళ భాగ్యం అనేది ఉదయిస్తుంది. ఎందుకంటే అక్కడ భాగ్యాలాడు మూడో ఇంట్లో కూర్చున్నాడు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళ తల్లి ఎప్పుడు ఇతని కోసం భాగ్యం కోసం చూస్తూ ఉంటుంది. ఈ కుర్రోడి కోసం ఎక్కువ సఫర్ అయ్యేది కూడా తల్లే. ఎందుకంటే ఈ తల్లికి ఎంతమంది బిడ్డలున్నా కూడా ఎక్కువ ఆలోచించేది ఒక తల్లి ఆలోచిస్తుంది ఒక బిడ్డ గురించి అంటే ఈ వృశ్చిక లగ్నం వాడి గురించి ఆలోచిస్తుంది. వృశ్చిక రాశిలో పుట్టినోళ్ళ గురించి తల్లి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. తల్లి దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. రీజన్ ఏంటంటే ఈ ఫోర్త్ లాటే వాళ్ళ లగ్నంలో కూర్చొని ఉంటాడు శని. రెండోది వీళ్ళ తల్లి చాలా షార్ట్ టెంపర్. రీజన్ ఇక్కడ ఫోర్త్ ఏంటి? మనకి కుంభం. అక్కడ ఎవరెవరు కూర్చున్నారు మళ్ళీ? కూర్చుంటే మనకి ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ఓకేనా? అంటే పూర్వభద్ర ఇలా పంచమాధిపతి కూర్చున్నాడు కదా! ద్వితీయాధిపతి కూర్చున్నాడు కదా!
చతుర్థంలో. అంటే తల్లి వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వడానికి చూస్తుంది కదా. రెండోది వీళ్ళకి ఒక సొంత భూమి ఉంటే బాగుంటుందండి అసలు. ఎందుకంటే కుజుడు కూర్చున్నాడు కాబట్టి. అది 4th భూలార్డ్ కాబట్టి. లగ్నం కూడా భూలార్డ్ అతనే కాబట్టి. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్స్ కొనేటప్పుడు ఏంటంటే ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేసుకొని మంచి వాస్తు, మంచి ఇల్లు, మంచి పేరు, మంచి గ్రామం అన్నీ చూసుకొని చేసుకుంటే అంటే హౌస్ ఎంత సెక్యూర్డ్‌గా ఉంటే వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. కానీ వాస్తవంగా తల్లి జీవితం బాగోదు. తల్లి షార్ట్ టెంపర్. ఎందుకంటే తల్లి 4th హౌస్‌లో ఎవరు కూర్చున్నారు? ఉన్నత జ్ఞాని, శతభిష అంటూ కుజుడు. అంటే ఒక రాహు ఎవరు కూర్చున్నాడు? ఈ యొక్క కుజుడిని దాటొచ్చాడు ధనిష్‌ని. అంటే ఏంటి? ఎవరి జాతకంలో అయినా సరే ఈ కుజరాహుల కంజంక్షన్ జరిగినా కూడా షార్ట్ టెంపర్స్ వీళ్ళు బాగా కోపిష్ఠులు. ఏ భావాలు కలిసి వాళ్ళకి కోపం ఉంటుంది. రెండోది ఏ భావాల్లో ఈ కుజ నక్షత్రం, రాహు నక్షత్రం కనెక్షన్ వస్తుంది. మనకి ఎక్కడెక్కడ వస్తుంది? మిథునంలో వస్తుంది. రెండోది వీళ్ళ కనెక్షన్ వచ్చేసి తులలో వస్తుంది. మూడోది వచ్చేసరికేమో ఇక్కడ కుంభంలో వస్తుంది. ఇప్పుడు తుల లగ్నం వాడికి లగ్నం కూడా షార్ట్ టెంపర్ బాగా. ఎందుకంటే కుజుడు దాటిన రాహు ఉంటుంది ఆ లగ్నంలో. అలాగే కుంభ లగ్నం ఉన్నోళ్ళు కూడా షార్ట్ టెంపర్‌లో, మిథున లగ్నం వాళ్ళు షార్ట్ టెంపర్‌లో డిఫాల్ట్. ఎందుకంటే లగ్నంలోనే కుజరాహులు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కుజుడు టెంపరు, రాహు బీభత్సంగా తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఉంది. ఇక్కడ 4th హౌస్ అయింది వీళ్ళకి. వృశ్చిక లగ్నానికి కుంభం 4th హౌస్. కుంభం అంటే ఏంటో కొండ అనుకోండి, అమృతం మోసుకెళ్ళిన రాహు అంటాం. అక్కడ రాహు కూర్చున్నాడు శతభిషం. విష్ణువు వచ్చి తలకట్టాడు. తర్వాత వేరే కథలు చెప్తానేమో. చాలా బాగుంటది అది కూడా. ఎందుకంటే అక్కడ తల్లి ఏంటంటే అమృతంతో సమానం ఈ జీవితం. ఇతను ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటాడో, ఇతని మనసుని ఎప్పుడైతే సంతోషంగా పెట్టుకుంటాడో, అర్థమైందా? చాలా బాగుంటుంది. వృశ్చికం అనగానే ఏంటి ఇక్కడ మనకి అష్టమ భావం కదా! కాలపురుషుకుంటాం. అష్టమం అంటే ఏంటి? వీళ్ళ లైఫ్‌లో ఎప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలండి. రెండోది ట్రాన్స్‌ఫర్మేషన్ ఎప్పుడైతే అదొకటి చూద్దాం. మనకి యోగిని దశలు లెక్కేసుకుంటే 36 ఇయర్స్‌లో శని రిటర్న్ అవుతాడు. అంటే ఈ వృశ్చిక లగ్న జాతకుల లైఫ్‌లో ద బెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ 36 ఇయర్స్ ఇది. అప్పటి వరకు వీళ్ళ జీవితంలో చాలా సమస్యలు పడతారు, అవమానాలు పడతారు, కష్టాలు పడతారు. వన్స్ 36 ఇయర్స్ వచ్చినాయి. ఈ సెంటర్‌కి వచ్చిన అనురాధ నక్షత్రంలో ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది. ఆల్మోస్ట్ వృశ్చిక లగ్నమే కాదు, ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినోళ్ళు గాని, వృశ్చిక రాశిలో పుట్టినోళ్ళు 36 ఇయర్స్ వరకు లైఫ్ బాగుంటుంది. నేచురల్‌గా వాళ్ళ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. అందులో ఈ లగ్న జాతకులకి స్పెషల్. రెండోది ఇక్కడ 4థ్‌లో ఏం కూర్చున్నాడు? కుజుడు, రాహువు కూర్చున్నాడు అండ్ గురుడు కూర్చున్నాడు. పూర్వభాద్రుడు. నక్షత్రాల గురించి మీకు మాట్లాడేటప్పుడు, ఒక్కొక్క నక్షత్రం గురించి చెప్పేటప్పుడు అది ఇంకా చాలా బాగుంటాయి మీకు. అప్పుడు ఈ క్లాసు, ఆ క్లాసులు కంబైన్ చేస్తే మీకు ఇంకా సూపర్ అలైన్‌మెంట్ ఉంటుంది. వీళ్ళకి లగ్నంలో కూర్చున్నారుగా మళ్ళీ. కుజుడు లగ్నమే అష్టమాధిపతి అయ్యాడుగా. 4th హౌస్ ఏమో మనసు కదా వాళ్ళది. ఈ మనసులో ఎవరు కూర్చున్నారు? ఈ ధనిష్టాను, శతభిష కూర్చున్నారుగా. శతభిష నక్షత్రం వాళ్ళు చూడండి మీరు గమనించండి. వీళ్ళకి కోపం ఉందంటే నమ్మరు ఎవరు. అరే! ఇది చాలా మంచోడురా ఇది చాలా సాఫ్ట్ క్యాండిడేట్ వాడి మొహం ఎప్పుడు నవ్వుతా ఉంటది. చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎవరి జోలికెళ్ళడంటారు. అరే! వాడికుండే షార్ట్ టెంపరు, అత్యంత కోపం, క్రూయల్ కోపం, లాంగ్ టర్మ్ కోపం చాలా కొద్ది మందికి తెలుస్తది. తల్లికి తెలుస్తది. పెళ్ళైన తర్వాత భార్యకి తెలుస్తది అంతే. బయట ప్రపంచానికి తెలియనీయలేడు. అస్సలు తెలియనీయరు. ప్రాణం పోయినా తెలియదు వీళ్ళకున్న కోపాన్ని. ఈ వృశ్చిక లగ్నం వాడు కూడా అంతే. వీళ్ళేంటంటే ఇది నివురు కప్పిన నిప్పు అంటారు చూసావా? వీళ్ళు ప్రతీకారం తీర్చుకుందాం అన్న మనస్తత్వం ఉంటది వీళ్ళకి. వీళ్ళనప్పుడు ఎవరైనా చేస్తే గనక సమయం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేరు. ఎందుకంటే 4th హౌస్‌లో ఈ కుజరాహువుల కనెక్షన్ మనసులో ఏర్పడింది కోపం అని. ఈ మనసులో కోపం అంటే ఏంటి ఒక రకమైన అగ్నిపర్వతం లాంటిది. సమయం వస్తే గనక వీళ్ళు అవతలోళ్ళని పాతాళం తొక్కేయాలని చూస్తారు. కానీ మంచి భూమి కావాలి 4th హౌస్ అంటే ల్యాండ్ లార్డ్. కుజుడు అక్కడ కూర్చున్నాడు. రాహు కూర్చున్నాడు. లిటిగేషన్ ఉండకూడదు. వీళ్ళు కొనే ల్యాండ్స్‌లో ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేయాలి. మంచి చోట, మంచి దిక్కు అన్నీ చూసుకుంటే వీళ్ళ లైఫ్‌లో బావుంటుంది. తల్లికి కూడా ఒకటే దిగులుంటది. కుర్రోడికి ఏదైనా స్థలం ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలని చెప్పి తల్లికుంటుంది బాగా. ఎందుకంటే 4th హౌస్ తల్లి హౌస్ కదా! తల్లికి ఎందుకుంటుందంటే ఆ 4th శనొచ్చి ఇతని లగ్నంలో కూర్చొనున్నాడు. అనురాధ నక్షత్రం. ఎంతమంది చూడండి వృశ్చిక లగ్న జాతకులు తల్లి బాధలు పడతారు. బాధలే కాదు హైయెస్ట్ షార్ట్ టెంపర్ కూడా. చాలా కోపిష్టి అని కూడా చెప్పొచ్చు. కానీ విడిగా చాలా సాత్వికురాలు కూడా ఉంది. ఎందుకంటే కుంభం కదా! ఉన్నత మానవీయులు. అలా ఎవరొచ్చినా బయటోళ్ళొచ్చి, గిట్టోళ్ళొచ్చినా మంచి చెడు చేయటం, పార్టీలు ఇవ్వటం, వాళ్ళకి మర్యాదలు చేయటం అన్నీ బావుంటది మళ్ళీ. చాలా బాగా చేస్తది. ఎందుకంటే కుంభం అది.
కుంభం అంటే ఉన్న మహారాజు ఇల్లు. ఆ కుంభం ఇతను 4th హౌస్ అయింది. ఇతను కూడా అంతే. ఎవరికొచ్చినా బాగా రెస్పెక్ట్లు అన్నీ చేస్తుంటాడు. మర్యాదలు బాగా చేస్తుంటాడు. కానీ వీళ్ళ జోలికెళ్తే గనక వీళ్ళు చాలా దుర్మార్గులు. కాకపోతే అందుకే చెప్తాను నేను. సుబ్రహ్మణ్యం కథ ఎందుకు చెప్పానంటే వీళ్ళు నెగటివిటీని ఎప్పుడైనా దాటుకొని వెళ్తే లైఫ్ బావుంటుంది. ఇంకా పంచమంలో మనకెవరున్నారు? శని కూర్చున్నాడు, రేవతి కూర్చున్నాడు, ఇది కూర్చున్నాడు. అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఏంటి? అష్టమాధిపతి, లాభాధిపతి. టెక్నికల్ నాలెడ్జ్ బావుంటది వీళ్ళకి నేర్చుకుంటే. వీళ్ళు ఫైనాన్షియల్‌గా ఎదగాలన్నా కూడా నేనేం చెప్తానంటే టెక్నికల్ సైడ్ ఎళ్ళండి అంట. ఏదన్నా ఎందుకంటే 4థ్‌లో రాహువు కూర్చొనున్నాడు. అండ్ 5థ్‌లోకి వచ్చేసరికేమో శనిను 4థ్ లార్డ్ శని, థర్డ్ లార్డ్ అయ్యాడు శని మళ్ళీ. అండ్ బుధుడు కూడా కూర్చున్నాడు అష్టమాధిపతి. ఈ కాంబినేషన్ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళేంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ సైడ్ గాని, టెక్నికల్ సైడ్ గాని ఎళ్తే చాలా బావుంది. ఫారెన్ సెటిల్‌మెంట్‌లు కూడా బానే ఉంటాయి ఆళ్ళకి. కాకపోతే వీళ్ళేంటంటే ప్రతి మనిషిలో నెగెటివ్‌ని చూడకూడదు. పాజిటివ్ చూడాలి. వీళ్ళలో లోపగుణం ఉంటది. ఈ లోపగుణాన్ని కొద్దిగా వదులుకోవాలి. అందుకే ఇక్కడ పంచమాధిపతి గురువయ్యాడు కదా! ఈ గురువు ఎక్కడ కూర్చొనున్నాడు? 4th హౌస్‌లో కూర్చున్నాడు. ఎడ్యుకేషన్‌లో కూర్చున్నాడు. ఆ గురువు దగ్గర అంటే వీళ్ళ తల్లి మంచి గురువు. తల్లి సలహా ఇను. తల్లికి బాగా రెస్పెక్ట్ ఇచ్చి, తల్లి మాటిని బాగుపడతాడు. నేను ఈళ్ళకి ఒకటే చెప్తా. వీళ్ళకి మానసిక బాధలో, దిగులు వచ్చినప్పుడు వీళ్ళని కాపాడేది తల్లి మాత్రం. ఎందుకు కాపాడుతుంది తల్లి అంటే అక్కడ తల్లిలో 4థ్‌లో పూర్వభాద్రుడు గురువు కూర్చున్నాడు. ద్వితీయ పంచమాధిపతి జ్ఞాని కూర్చున్నాడు. కానీ ఇతను లగ్నంలో బాధ ఎందుకు వస్తుందంటే ఇక్కడ లగ్నంలో కేతువు కూర్చొనున్నాడు. చంద్రుడు నీచబడి ఉన్నాడు. మానసిక బలహీనత తక్కువ ఉంటుంది. హైలీ ఎమోషనల్స్ పర్సన్స్. వృశ్చిక లగ్నం వాళ్ళని చూసినా, ఈ తమిళియన్ పీపుల్స్‌ని చూసినా ఒకేలా ఉంటుంది. తమిళియన్ పీపుల్స్ మొత్తం కుజుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఆ ఏరియా ఉంటుంది. ఆళ్ళు ఏ లగ్నంలోనే పట్టుకోండి. వాళ్ళకి వృశ్చికం క్వాలిటీలు ఎక్కువుంటాయి. ఈ నార్త్ సైడ్ ఏ లగ్నంలో పుట్టండి. వాళ్ళకి గురుడు క్వాలిటీలు ఎక్కువుంటాయి. ఈ గుజరాత్, ముంబై ఈ ఏరియాలో కుదురు క్వాలిటీలు ఎక్కువుంటాయి. వాళ్ళు ఎక్కువ వ్యాపారస్తులుంటారు. వీళ్ళకి కుదురు క్వాలిటీలు ఎక్కువుంటాయి. యుద్ధానికి ఎక్కువ వెళ్ళేవాళ్ళు, సైన్యానికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు, పాతకాలం నాటి నుంచి రాజుల కింద సైన్యాలుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళే. అంటే బాగా హార్ష్ పనులు చేసేవాళ్ళు. కర్షకులని, రైతులని, బాగా దొంగలని అంతా వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నా ఒక్కసారి నెగటివిటీ అయిందనుకో ఒక టెర్రరిస్ట్‌గా కూడా మారుతారు వీళ్ళు. అర్థమైందా? అవతలోడిని చంపేద్దాం అన్నంత కోపం ఉంటది వీళ్ళకి. ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు బలం ఉంది కదా వీళ్ళకి. ఆ బలం నెగటివిటీగా ఉంది. అందుకే చెప్తా వీళ్ళకి మెడిటేషన్ చేయండి అంటాను. ఎందుకు మెడిటేషన్ చేయాలంటే వీళ్ళ లగ్నమే అష్టమాధిపతి. మెడిటేషన్ మ్యాండేటరీ వృశ్చిక లగ్నం వాళ్ళకి. కాలపురుషుడు లగ్నం భావమే లగ్నం కదా! అక్కడ కేతువు కూర్చున్నాడు. చంద్రుడు నీచపడుతున్నాడు. వీళ్ళ మనసు బలంగా ఎళ్ళాలి. కేతువుని బ్యాలెన్స్ చేయాలి. అంటే మెడిటేషన్ మ్యాండేటరీ. అర్థమైందా? అందులో నేను వీళ్ళ కోపం తగ్గాలని నేను ఒకటే చెప్తాను. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో మంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విత్ నెమలితో ఉన్నది. మంచి అంకుశం పట్టుకున్నది. మంచి అందమైన వర్చస్సున్న బాలసుబ్రహ్మణ్యుడు పెట్టుకున్నారు కార్తికేయుడిది. ఈ కార్తికేయుడిది గాని, షణ్ముఖుడి గాని చూస్తా ఉంటున్నంత సేపు ఏంటంటే వీళ్ళకి ఆరా అనేది బ్యాలెన్స్ అవుతుంది. పాజిటివిటీ అనేది తస్వీర్ నుంచి ఏంటంటే ఆ ఫోటో నుంచి ఏంటంటే వీళ్ళకి పడుతుంది. అర్థం కాదు. వృశ్చిక లగ్న జాతకులకు మ్యాండేటరీ అది. వీళ్ళకి వేరే దేవుడు కాపాడలేడు. సుబ్రహ్మణ్యుడే కాపాడాలి. అర్థమైందా? ఆ తేజస్సు ఏంటంటే చాలా అద్భుతంగా ఉండాలి. ఆ కళల్లో వెలుగు కనపడాలి. ఆళ్ళు ఈయన్ని చూస్తుండాలి. అప్పుడు ఏంటంటే ఇతని యొక్క మానసిక శక్తి అనేది విపరీతంగా వెళ్తుంది. ఇంకా మనం షష్ఠ భావంలోకొచ్చామనుకోండి వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక డిసీజ్ ఉంటుంది. వృశ్చిక లగ్నం వాళ్ళకి. ఏం డిసీజ్ ఉంటుంది గమనించామనుకోండి. వృశ్చిక లగ్నమే కదా అది. అది కాలపురుషుడు అష్టమ భావం కదా! ఎవరు కూర్చున్నాడు? శని కూర్చున్నాడు కదా అక్కడ. అనురాధ నక్షత్రం లగ్నంలో. పైగా అది ఎవరిది దేహం కుజుడాధిపత్యం ఉందిగా. ఈ కుజుడికి ఏ తత్వం ఉంది మళ్ళీ ఇంకో తత్వం ఆరో అధిపతి. మళ్ళీ అక్కడ ఎవరు కూర్చున్నాడు? కేతువు కూర్చున్నాడు, శుక్రుడు కూర్చున్నాడు, అండ్ సూర్యుడు కూర్చున్నాడు. సింపుల్‌గా చెప్తాను వీళ్ళకి ఓవర్ హీట్ ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్స్, పైల్స్ రావటం గాని, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా వస్తాయి. పైల్స్ అని, కిడ్నీలో ప్రాబ్లమ్స్ అని. మోషన్ సరిగ్గా అవ్వదు ఫస్ట్ వీళ్ళకి. అంటే కిడ్నీలో స్టోన్స్ పడతా ఉంటాం. యూరిన్ ఎళ్తున్నప్పుడు కట్ అవ్వటం. యూరిన్ అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ రావటం, యూరినల్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి. వృశ్చిక లగ్నం జాతకులు. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా జరుగుతాయి అప్పుడప్పుడు. మనకెక్కువగా మనకి మెడికల్ షాపుల్లో ఈ యూరిన్‌కి సంబంధించినయి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎవరన్నా
ఈ ఆయిల్ టానిక్లు తీసుకుంటాం కానీ అర్థమైందా? ఇప్పుడు కేసీట్ అని చెప్పేసి వీళ్ళ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఉంటాయి. ఈ టానిక్లు ఎక్కువ 2 నెలలు చెక్ చేసేవాళ్ళు, వీళ్ళు రుచికి రాసే వాళ్ళు ఉంటారు, లేదా రుచికి లగ్న వాళ్ళు అంటారు ఎక్కువ. వీళ్ళకి వస్తుంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే రోగాధిపతి కుజుడు. కాలపురుషుకుంలో లగ్నం ఎవరిది? అష్టమం. అక్కడ శని కూర్చున్నాడు. యూరిన్ గ్లాండ్స్ లో బ్లాకేజెస్ ఏర్పడతాయి. అర్థమైందా? రెండు కేతు ఉచ్చ స్థితి పోదాం, ఆ యూరిన్ గ్లాండ్ కట్ చేస్తూ ఉంటాడు ఆయన. మీరు యోగుల కేతువులను అబ్జర్వ్ చేసాం అనుకోండి, వీళ్ళు ఏంటంటే వాళ్ళ అంగాలను ఏం చేస్తారంటే తాళ్ళతో కట్ చేసుకుని రాళ్ళు ఎలాడ తీయటం. అంటే అది రేతస్సు పోకూడదు కదా, బాహ్యంగా ఉందంటే రేతస్సు ఎక్కడ పోద్ది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, కట్ చేసేస్తారు. యోగులు సన్యాసులు అటు నరాలు పని చేయకుండా చచ్చుబడేటట్టు తాళ్ళతో కట్టేసుకుంటారు. ఎందుకు? షట్చక్రాలను యాక్టివేట్ చేయాలి. షట్చక్రాలను యాక్టివేట్ చేయాలంటే శివుడి యొక్క రేతస్సు ఒక్కొక్క చక్రంలో ఉంటుంది. ఆ చక్రం మనిషి యొక్క దేహంలో ఇనపూసలు ఉంటాయి. ఈ రేతస్సు బయటకు పోకూడదు. ఈ రేతస్సులో నుంచే మనిషి యొక్క జన్మ అనేది జరుగుతుంది. ఏ మనిషి జీవి పుట్టాలన్నా కూడా ఈ సుషుమ్నాళాల్లో మధ్యలో ఒక్కొక్క చక్రంలో నుంచి ఏంటంటే సుఖనాళాలు అనేవి బయటకు వెళ్తాయి. అక్కడి నుంచి పుట్టుక గిట్టుక అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ రేతస్సుకు కారణం ఏంటంటే శివుడు. దీనికి మనకి ఏంటంటే కుమారస్వామి షణ్ముఖుడి జన్మంలో భార్యాభర్తలు అతని రేతస్సు అగ్ని తీసుకొని వెళ్ళి గంగలో పడేటి, ఇదంతా ఒక స్టోరీ కాదు, యాక్చువల్గా మానవ దేహం. తారకాసుడు అంటే మనిషిలో ఉండే దుర్గణాలు తీయాలంటే మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి అని. అందుకే చెప్పే కదా, సర్పాన్ని నెమలి చంపగలిగింది, కానీ నాగుగా మారితే నెమలి మెడలో ఆ ఆభరణంగా మారింది. అంటే ఈ నెమలి ఎందుకు చంపుతుంది సర్పాన్ని అంటే, నెమలి జ్ఞాని, సర్పం అజ్ఞాని. ఒక జ్ఞానం తెచ్చుకున్నాడు, ఒక పాజిటివ్ తెచ్చుకున్నాడు, ఇతరుల నెగిటివిటీ పోతుంది. అయితే వృత్తికి లగ్న జాతకులు జీవితంలో ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది. రెండోది ఇతని శక్తి ఏమవుతుంది? శక్తి కేంద్రం ఎవరు అయ్యారు ఇక్కడ మనకి? శుక్రుడు అయ్యాడు, వృషభ రాశి. ఇక్కడ ఎవరు కూర్చున్నాడు? సూర్యుడు కూర్చున్నాడు, చంద్రుడు కూర్చున్నాడు, మళ్ళీ మృగశిరుడు కూర్చున్నాడు. అందుకే చెప్తున్నా, 6వ భావాధిపతి ఇతను కుజుడయ్యాడా, నవమాధిపతి చంద్రుడయ్యాడా, దశమాధిపతి సూర్యుడయ్యాడా, సప్తమంలో ఎవరు కూర్చున్నారు? శక్తి. ఇతని శక్తి ఏంటి? గవర్నమెంట్ జాబ్ కొడితే ఇతని శక్తి. ప్రభుత్వ ఉద్యోగం, 6వ భావం ఉద్యోగం అనుకున్నాం, కర్మ మృగశిరుడు. 6th హౌస్ అని కర్మ సర్వీసెస్. 9th భావం చంద్రుడు యాక్టివేట్ అవ్వాలి, భాగ్యం. ఓకేనా? ఇంకొకటి సూర్యుడు కృతిక. ఉన్నత జ్ఞానం అంటే బాగా స్కిల్ సెట్, టెక్నికల్ నాలెడ్జ్ బాగా చదువుకోవాలండి. ఫుల్ డిఫాల్ట్గా ఒక టీచర్ సీట్, డిఫాల్ట్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఎందుకంటే లగ్నమే అష్టం భావం. పాస్ట్ లైఫ్లో మహాయోగులు అని చెప్పొచ్చు. పాస్ట్ లైఫ్ నుంచి ఎన్నో కర్మలు క్యారీ చేసుకుని జన్మలో పడతారు. వీళ్ళకి అకల్ట్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. రీజన్ ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసుకో, ఇక్కడ ఎవరు కూర్చున్నారు? జ్యేష్ఠ కూర్చుంది లగ్నంలో. ఈ జ్యేష్ఠకి ఎవరు? బుధుడు ఆధిపత్యం. బుధుడు అష్టమ లాభానికి ఆధిపత్యం. అష్టమాధిపతి లాభాధిపతి అనేగా. ఇదే బుధుడు లగ్నంలో పంచమంలో రేవతిలో కూర్చున్నాడు కదా, భాగ్యంలో కూర్చున్నాడుగా, మళ్ళీ ఇక్కడ కూర్చున్నాడుగా. వీళ్ళకి డిఫాల్ట్గా అకల్ట్ నాలెడ్జ్ వస్తున్నాయి. వీళ్ళకి మనం చెప్పక్కర్లా సపరేట్గా స్పేస్ గురించి, శూన్యం గురించి, విశ్వం గురించి, కథల గదులు ఏం చెప్పక్కర్లా. వీళ్ళు ఒకసారి పట్టుకున్నారంటే డీకోడ్ చేసేయగలుగుతారు వేదాలను, పురాణాలని, వృశ్చిక లగ్నం వాళ్ళు. ఎందుకంటే అక్కడ బుధుడు కూర్చున్నాడు. జ్యేష్ఠ అతిపెద్ద నక్షత్రం అది. అదే మహా ఇది అష్టమాధిపతి. అలాగే వెళ్ళి కష్టాలు కూడా ఉంటాయి అష్టమం వల్ల. శక్తి ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ మ్యారేజ్. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు, అతను భాగ్యాధిపతి ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇతనికి జ్ఞానం అనేది కలుగుతుంది. ఇతని జ్ఞానం ఇంకో రకంగా కూడా కలుగుతుంది, పంచమం వల్ల కూడా. వీళ్ళు ఎప్పుడైతే సంతానం పుడతారో వీళ్ళ సంతానం వీళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారు. సంతానం ఎప్పుడైతే విదేశాల్లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది విదేశాల్లో? చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ పంచమాధిపతి ఎవరైతే అయ్యారో గురుడు, అతను విశాఖ అనేది ఈ 12వ భావంలో 3 పాదాలు ఉంటాయి. సంతానం విదేశం వెళ్ళి ఛాన్స్ ఉంటుంది, విదేశాల్లో జ్ఞానం సంపాదించే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు సంతానం గురించి వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు కూడా. ఈ వృశ్చిక లగ్న జాతకులు సంతానం ఏంటంటే వీళ్ళకి బాగా నాలెడ్జ్ వస్తుంది, వీళ్ళ సంతానం. అలాగే అదే నాలెడ్జ్ తల్లి దగ్గర దొరుకుతుంది. తల్లి ఆల్మోస్ట్ సరస్వతితో సమానం. తల్లి మహాజ్ఞాని, కానీ ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయడం చేస్తారు. ఎందుకంటే ఈ తల్లిలో 2 కోణాలు ఉంటాయి, ధనిష్టాను, శతభిష, షార్ట్ టెంపర్. అర్థం కాదు. కానీ వీళ్ళకి సంతోషం రావాలంటే తల్లి ఒడే కారణం. చూడండి, ఎక్కడంటే పిల్లోడు కాలపరుషకుండలో ఎప్పుడు సంతోషంగా ఎక్కడ ఉంటాడు చెప్పు? అప్పుడే పిల్లోడు పుడతాడు, ఏడుస్తూ ఉంటాడు, ఆకలిసి ఏడుస్తాడు.
ఏడవగానే తల్లి స్తన్యం తాకంగానే అడిగేది వచ్చి. 4th హౌస్ ఆకలి బాధ అనుకున్నాం. చిన్నపిల్లడు మనసు బాగాలేదు. 4th హౌస్. ఆ 4th హౌస్ లాంటి ఎక్కడ వచ్చేస్తుంది మనం ద్వితీయంలో ఫుడ్. స్తన్యం తీసుకుంటున్నప్పుడు అతను హ్యాపీగా ఉంటాడు. అంతే కదా! అంటే ఒక మనిషి బాధలో ఉన్నాడంటే జ్ఞానాన్ని తీసుకోవాలి. సుబ్రహ్మణ్యుడు బాధేస్తుంది. అతనేం చేశాడు? 6 ముఖాలతో 6 కృత్తికల స్తన్యాన్ని ఒకేసారి తీసుకున్నాడు. జ్ఞానం అనే స్తన్యాన్ని ఎక్కడ తీసుకున్నాడు? వృషభంలో తీసుకున్నాడు. అందుకే అక్కడ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. తల్లి ఎప్పుడు ఉచ్చ స్థితిలో ఉంటుంది. పిల్లలకి అన్నం పెట్టినప్పుడు తన సంతోషం ఎక్కువ ఉంటుంది. 4th హౌస్‌లో చంద్రుడు కారకుడు. 2nd హౌస్‌లో ఉచ్చ స్థితి. ఎందుకు? ఆహారాన్ని అవతలోళ్ళకి అందిస్తున్నంత సేపు తల్లి యొక్క అద్భుతమైన సంతోషాన్ని అనుభవిస్తుంది. సుఖాన్ని అనుభవిస్తుంది. వీళ్ళ సుఖం ఎక్కడ దొరుకుతుంది? తల్లి దగ్గరే దొరకదు. రుచిగా వాళ్ళకి సుఖం అక్కడే దొరుకుతుంది. వేరే చోట దొరకదు ఇంకా. సుఖ సంతోషాలు. ఇంకో చోట కూడా సుఖం దొరికిద్ది. వీళ్ళు ఏదైతే నాలెడ్జ్ ఉందో చదువుతున్నంత సేపు, రీసెర్చ్ చేస్తున్నంత సేపు సుఖం దొరికింది. ఇంకా బాగా సుఖం ఎక్కడ దొరికిద్ది ఆలోచించు. కుజుడు కూర్చున్నాడు, రాహువు కూర్చున్నాడు, గురువు కూర్చున్నాడు. ధనిష్ట, శతభిష, పూర్వభద్ర 4th హౌస్‌లో కూర్చున్నాడు. వీళ్ళు ఏదైనా టెక్నికల్ పనులు గాని, రిపేర్ పనులు గాని, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ పట్టుకున్నప్పుడు సుఖంగా ఉంటారు. ఆ పనుల మీద రిపేర్లు చేస్తున్నప్పుడు వాళ్ళకున్న సంతోషం అద్భుతం. ఎంతమందినైనా అడగండి వృచ్చిలగ్న జాతకులు. వాళ్ళు ఆ పనులు చేస్తుంటే ఎలక్ట్రికల్ పనులు గాని, ఎలక్ట్రానిక్స్ పనులు గాని, ఇంట్లో టీవీ ఉంటే రిపేర్ చేయటం గాని, ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఫోన్‌లు చెడిపోతే ఫోన్‌లు రిపేర్ చేయటం గాని, ఆర్టిస్టిక్ క్యాండిడేట్స్ ఇవి. అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఏదైనా తయారు చేయటం ఇష్టం వాళ్ళకి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్టం. అర్థమవుతుందా? న్యూ ఈవెంట్స్ కనిపెట్టాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఇదే ఈ లగ్నమే అష్టమ భావం. రీసెర్చ్ హౌస్. ఒక రీసెర్చ్ హౌసే లగ్నంగా పుట్టారు వీళ్ళు. వీళ్ళు డెవలప్ అవ్వాలంటే ఒక్కటే, వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించాలి అంటారు. రెండోది నెగటివిటీని తగ్గించుకోండి అంటారు. తగ్గించుకుంటానికి మీ ఇంట్లో కొంచెం అందమైన సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోండి. వితిన్ ఎ మంత్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తెలిసుండాలా, అతను చూస్తూ ఉండాలా, మనం సుబ్రహ్మణ్యంలా ఎళ్ళాలి, అతను ఒక నెమలి ఉండాలి, ఒక అంకుశం ఉండాలి, ఉన్నత జ్ఞానాన్ని సంపాదించాలి. మనం డైలీ మెడిటేషన్ చేయాలి. వీడు మెడిటేషన్ చేస్తే షట్‌చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ లగ్నంలో ఉచ్చ స్థితి కేతువు కూర్చొనున్నాడు. మెడిటేషన్ చేయటం లేటు. ఈజీగా శివుని యొక్క రేతస్సు ఊర్ధ్వ స్థితికెళ్ళిపోతున్నారు. సహస్రారాలు కూడా యాక్టివేట్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకున్న లాజిక్ ఏంటంటే వీళ్ళు ఒక రేతస్సుని బంధించగలరు. ఇదొకటే కాదు మళ్ళీ ఇంక మనం అష్టమ భావంలోకెళ్ళామనుకో, అష్టమ భావంలో మళ్ళీ ఏముంది ఇక్కడ? అదే మళ్ళీ బుధుడు కూర్చున్నాడు, మళ్ళీ రాహువు కూర్చొనున్నాడు, మళ్ళీ ఈ గురుడు కూర్చొనున్నాడు. అంటే పంచమాధిపతి మళ్ళీ అష్టంలో కూర్చొని వీళ్ళకి అకల్ట్ వస్తుంది. రీసెర్చ్ చేస్తారు వీళ్ళు. హైలీ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాండిడేట్లు గాని, వీళ్ళు చాలా మంది మనం చూసామనుకోండి, డాక్యుమెంటేషన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఉంటారు. ఎందుకంటే, ఇక్కడ బుధుడు కూడా వీళ్ళ ప్రభావం లగ్నంలో కూర్చున్నాడు కదా! జ్యేష్ఠ. అంటే రాయటం గాని, లిటరేచర్స్ చేయటం గాని, అంటే రైటింగ్ స్కిల్స్ ఎక్కువుంటాయి ఈళ్ళకి. అంటే కాలిక్యులేషన్స్ బాగా ఏస్తారు. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. వీళ్ళు కూడా కన్యా లగ్నం వాళ్ళు ఎలాగుంటారో, ఈ డాక్యుమెంటేషన్ సెక్టార్‌లో వీళ్ళు కూడా డాక్యుమెంట్స్ అయి ఫిల్ చేయటం గాని బావుంటది. ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి కదా! సాఫ్ట్‌వేర్‌లో కూడా ఈఆర్‌పీ అప్లికేషన్స్ వీటి మీద కూడా వీళ్ళెళ్ళే ఛాన్స్ ఉంది. వృశ్చిక లగ్నం వాళ్ళు. ఈఆర్‌పీ బాగా చేయగలుగుతారు. మ్యాథ్స్ బావుంటది ఈళ్ళకి. రెండోది అష్టమ భావం అయింది. మళ్ళీ చూడు ఇక్కడ అష్టమ భావం మళ్ళీ ఏ భావం అయింది? మూడో భావం అయింది. వీళ్ళకి ఎవరితోన్నా తొందరగా కమ్యూనికేట్ అవ్వటానికి స్ట్రగుల్ ఫీల్ అవుతారు. ఎందుకు? కాలపురుషుకుండలో మూడో భావం ఏదైతే ఉందో బంధువులతో కలవటం. అర్థమైందా? 2 ఇరుగు పొరుగు వాళ్ళతో కలవటం. ఇదంతా ఏంటంటే కాలపురుషుకుండలో మిథునం. ఇది వీడికి అష్టమ భావం అయింది మిథునం. పైగా అధిపతి లగ్నంలో కూర్చున్నాడు. అంటే ఐసోలేషన్. ఒకటి అష్టమ భావం బుధుడయ్యాడు. ఆ బుధ నక్షత్రం కాలపురుషుకుండల అష్టమ భావాలైన వృశ్చికంలో కూర్చుంది. వీళ్ళేంటంటే నలుగురిలో కలవలేరు ఫస్ట్. బంధువులతో కలవరు. చుట్టుపక్కలోళ్ళతో కలవరు. ఐసోలేషన్‌లో ఉండాలనిపిస్తది. ఒంటరిగుంటారు చీకటి గదిలో ఉంటారు. ఎందుకంటే లగ్నం ఏంటి? చీకటి రంధ్రభావం. వీళ్ళు చీకట్లోకెళ్ళి కూర్చుంటారు. ఒక్కళ్ళే ఉంటారు లైట్లు ఆర్పేసుకొని లోపల కూర్చుంటారు. బయటికి రండి అంటారు వీళ్ళని. నలుగురిలో కలవండి. నాలెడ్జ్ పెంచుకోండి. నలుగురిలో తిరగండి. మొహమాటం వదలండి. మీలో ఉన్న ఈర్ష్య, అసూయ ఈ తారకాసురుడు ఎవరైతే ఉన్నారో ఈ తారకాసురుడిని మీ యొక్క షణ్ముఖుడితో కట్ చేయండి అని చెప్తా. షణ్ముఖుడిని యాక్టివేట్ చేసుకోండి. తారకాసురుడిని కట్ చేయండి. జీవితంలో ఎదుగుతాం. మీరు ఎదిగితే మీ తల్లి సంతోషిస్తుంది. ఇలా తల్లి బాధలు పడుతుంది. ఇంకా 9థ్‌లో ఎవరు కూర్చున్నారు? చూడు. గురుడు మళ్ళీ శని.
అర్థం కాదు. అండ్ బుధుడు అంటే కారకత్వం 9th భావంలో కూడా మళ్ళీ అష్టమే కూర్చున్నదా. అందుకే వృశ్చిక లగ్న జాతకులు తల్లి ఎక్కువ బాధపడుతుంటుంది, తల్లి కోపం ఉంటుంది, తల్లికి చిరాకు ఉంటుంది. అర్థమైందా? తల్లి ఇబ్బందులు పడుతుంది. నేను అందుకే అంటే వీళ్ళ మానసిక బాధలు పోవాలన్నా, తల్లి సంతోష పెట్టాలన్నా, వీళ్ళు తల్లితో బాగా గడపాలి, తల్లి ముందు బాగా వినయం ఉండాలా, వీళ్ళ కోపాన్ని తగ్గించుకోవాలా, వీళ్ళకున్న ఏదైతే రివెంజ్ తీర్చుకోవాలనే నెగిటివ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో మనుషుల మీద, ఆ క్వాలిటీని తగ్గించుకోవాలి. రీసెర్చ్ చేస్తుంటాం ఏదో దాని మీద. ఇంకా 10th హౌస్ లో మనకి ఎవరు కూర్చున్నారంటే ఈ కేతువు కూర్చున్నాడు, ఇంకా మిగతా శుక్రుడు, ఇది మనకి సూర్యుడే కూర్చున్నాడు. అందుకంటే వీళ్ళకి భాగ్యం ఉదయించాలన్నా కూడా వీళ్ళ శక్తి సప్తమంలో శక్తి కేంద్రం యాక్టివేట్ అవ్వాలి. అండ్ వీళ్ళ తృతీయ భావంలో ఏదైతే ఉందో ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ సూర్యుడు ఏదైతే పట్టున్నాడు గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ వీళ్ళకి బాగుంటుందని చెప్పారు. వృశ్చిక లగ్నం గవర్నమెంట్ సెక్టార్ వైపు చాలా బాగా పని చేస్తారు వీళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు పని చేయాలంటే వీళ్ళ ఉన్న నెగిటివిటీ పోవాలి, వీళ్ళ ఉన్న లోపగుణం ఏదైతే ఉంటే అది పోవాలి. రెండు గురువులను గౌరవించడం నేర్చుకోవాలండి. గురువులను గౌరవించడానికంటే వీళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ రాదు వీళ్ళకి, వాస్తవం చెప్పాలంటే. పైకి ఏదో కనబడతారు కానీ లోపల ఉండదు, కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అర్థం అంతా తెలిసిన తత్వం ఉంటుంది. రెండు నలుగురిలో కలవలేని మొహమాటం ఉంటుంది. చెప్పా కదా, 3వ భావం అష్టమ భావం అయింది, లగ్నమే అష్టమ భావం అయింది, మళ్ళీ బుధుడు కూర్చొని ఉన్నాడు, అతను 8th 11th లాటే కూర్చున్నాడు, మళ్ళీ మొహమాటం వస్తుంది. ఇంకా లాభభావంలో వీళ్ళ డిజైర్స్ ఏదైతే ఉండేవో డిజైర్ ఫుల్ఫిల్ ఎవరు కూర్చున్నారు, సూర్యుడు కూర్చున్నాడు అధికారం కావాలి, చంద్రుడు కూర్చున్నాడు భాగ్యం కావాలి, కుజుడు కూర్చున్నాడు భూమి కావాలి. నీకు అందుకే చెప్పా ఫస్ట్ వీళ్ళు సుఖం ఉండాలంటే వీళ్ళకి ల్యాండ్ ఉండాలి అని. అర్థం కాదు. మంచి ల్యాండ్ కొంటే వీళ్ళు సుఖంగా ఉంటారు. మంచి ల్యాండ్ లేదు, వీళ్ళు 12th హౌస్ ఏదైతే ఉందో ఖర్చు పెట్టే విషయంలో వీళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి. ఎందుకు ఖర్చు పెడతామంటే కోపం ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఎవరు కూర్చున్నారు, చిత్త కూర్చున్నాడు లగ్నాధిపతి షష్టాధిపతి, రాహువు కూర్చున్నాడు, అదే కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్స్. గురువు ఇంకా అతను ద్వితీయాధిపతి, ముందు షార్ట్ టెంపర్ అయితే ఉంది కదా, భూ సంబంధమైన లిటిగేషన్స్ వస్తాయి కదా, దానివల్ల కేసెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకే వీళ్ళు భూమి కావాలి సుఖంగా ఉండాలంటే, కానీ అది మంచిదే ఉండాలి. అర్థం కాదు, వీళ్ళకి భూమి లేదు జీవితంలో, ఇల్లు సొంతంగా లేదు, జీవితాంతం సుఖం ఉండదు వీళ్ళకి. నేను ఎవరికైనా వాళ్ళ జాతకం వృశ్చిక లగ్న జాతకాలు ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే, మీరు కష్టపడి వీళ్ళ వయసులోనే ఒక మంచి భూమిని వీళ్ళ పేరు మీద పెట్టండి, చిన్న స్థలం అయినా సరే ఉంటే వీళ్ళ జీవితం బాగుంటుంది. ఎందుకంటే భూకారకుడే లగ్నాధిపతి అయ్యాడు, వీళ్ళకి ఆ విషయంలో లోటు ఉంటుంది, తల్లి కష్టాలు పడుతుంటుంది. భూమి ఉంటే తల్లికి కష్టం ఉండదు వాడు, సొంత భూమి ఉండాలి, తల్లి సుఖంగా ఉంటుంది. భూమి లేదు తల్లికి కష్టం, ఎందుకంటే అక్కడ మళ్ళీ కుజుడు రాహువు కూర్చున్నాడు. నాకు సొంత ఇల్లు లేదని చెప్పేసి తల్లి ఎప్పుడు కోపం పడుతూ ఉంటుంది, నాకంటూ ఏం లేదని బాధలు పడుతూ ఉంటుంది. అందుకే వృశ్చిక లగ్న జాతకం భూమి కొన్నా ఫస్ట్ మీ తల్లి సుఖం ఉంటుంది. లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులను వీడి భూమి కొనంటే వీడి తల్లి సుఖం ఉంటుంది, వీడి సుఖం ఉంటాడు. ల్యాండ్ మస్ట్ అండ్ ఇల్లు కోరిక ఎక్కువ ఉంటుంది, నాకు ఇల్లు కావాలి అర్థమవుతుందా. అదేం దొరికి సావదు. ఎందుకు దొరకదంటే వీళ్ళ అరిషట్ కారకాలు ఉన్నంతసేపు దొరకదు. నలుగురిలో కలవటం చేత కాదండి, చేత అయినా కూడా వీళ్ళే మహాజ్ఞానులు లాగా ఉంటారు. అర్థం నిజంగా వీళ్ళు మెడిటేషన్ చేస్తే మహాజ్ఞానులే, కానీ చేయరు వీళ్ళు. వీళ్ళలో ఏంటి ప్రతీకార జ్వాలు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్ లో ఏదైతే కూర్చున్నాడో కుజుడు రాహు కాంబినేషన్ నాలెడ్జ్ తో కూర్చున్నాడు, వీళ్ళ మానసికంగా చిన్నప్పుడే స్టోర్ అవుతుంది. గురుడు ఏం చేస్తాడు, పూర్వపాత్ర స్టోరేజ్ చేస్తుంటాడు జ్ఞానాన్ని, ఈ యాంగర్నెస్ జ్ఞానాన్ని స్టోరేజ్ చేస్తాడు. నేను చెప్తే ఈ యాంగర్నెస్ పోవడాలంటే టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ పెట్టాలి అంట. పెడితే వీళ్ళు ఏంటంటే ఆ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి వీళ్ళకి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ నేర్పించడం, పాజిటివ్ నేర్పించడం, అందులోనూ ఈ కార్తికేయుడు యొక్క స్తోత్రాలు చదివిపీయటం, కార్తికేయుడు పూజకి అలవాటు చేయడం చేస్తే కనుక ఈ వృశ్చిక లగ్న జాతకం చాలా బాగుంటుంది. చాలా సమస్యలు తిరిగిపోతాయి. ఎందుకంటే ఎమోషనల్ గా చాలా తిరిగిపోతుంది. నేను ఒక చెప్తాను, సింహ లగ్నం వాళ్ళు కూడా ఒకసారి చెప్తాను, వాళ్ళ జాతకంలో కూడా 4th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. వీళ్ళలో కూడా ఒక డిప్రెషన్ నడుస్తుంది, ఫైనాన్షియల్ డిప్రెషన్ నడుస్తుంటుంది, భర్త గురించి డిప్రెషన్ నడుస్తూ ఉంటుంది, సంతానం గురించి డిప్రెషన్ నడుస్తుంది. ఎందుకంటే అష్టమ భావం 4th హౌస్, పంచమాధిపతి గుడు కూర్చున్నాడు విశాఖుడు అయ్యి, అర్థం సప్తమాధిపతి శని కూర్చున్నాడు అనురాధ అయ్యి,
ఇంకా ద్వితీయ లాభాధిపతి కూర్చున్నాడు బుధుడు, కుటుంబాధిపతి, ఫైనాన్షియల్ అంటే వీళ్ళకు నా ఇల్లు కొడుకు, నా కొడుకు సంతానం ఇలాంటివి వీళ్ళ సింహం వాళ్ళకి నడుస్తుంది. ఇలాగా ఏంటంటే కలపరచకుండా మనం అష్టంభావం చాలా ఇంపార్టెంట్. ప్రతి లగ్న జాతకుడికి ఈ సుబ్రహ్మణ్యుడు స్టోరీ అంటాం, స్కంద పురాణం చదివితే గనక నిజంగా స్కంద పురాణంలో యొక్క ఈ షణ్ముఖుడు అంటే ఏంటి? ఈ షణ్ముఖుడిని పార్వతీదేవి దేవుడికి రేతస్సుని శాపంగా ఇవ్వటం, అతను ఆ వేడిని భరించలేక గంగలో దూకటం, ఆ గంగలో వెదురు బొంగుల మధ్య 6 ముఖాల షణ్ముఖుడు విపరీతం తేజస్సుతో ఉంటాం, దేవతలందరూ రావటం. ఇదంతా ఏంటంటే స్టోరీ రూపంలో చెప్పారు కానీ ఇది మనిషి శరీరంలో ఉండే షట్చక్రాల యొక్క ప్రక్రియ అది. అర్థమవుతుందా? ఇది సుబ్రహ్మణ్యుడి యొక్క ఇంటర్నల్ స్టోరీ అది. అంటే మనలో ఉండే షట్చక్రాలు సుబ్రహ్మణ్యుడు. మనలో ఉండే నెగెటివ్ కోణాలే తారకాసురుడు. ఇతను శక్తిని ఇవ్వటం అంటే జ్ఞానాన్ని పంచడం. అంటే ఒక సర్పం నుంచి ఒక నాగులాగా మారి ఒక నెమలి మెడలో హారంగా మారింది. అప్పుడు నెమలనేది మనకు వాహనంగా మారింది. నెమలి ఎప్పుడైతే వాహనం అయిందో మనలో ఉన్న సర్పాన్ని అదే చెప్పింది. అంటే మన యొక్క జ్ఞానం మన సర్పాన్ని చెప్పింది. నెమలి కూడా చూడండి ఎవరితో కలవదు తొందరగా, వాళ్ళు అది రేతస్సును దాచిపెట్టుకుంటుంది. సంభోగం చేయకుండానే పిల్లలు పుడతారు. అలాగే వీళ్ళంతా ఏంటంటే మానసపుత్రులు. శివుడు సంభోగం చేయకుండా పిల్లవాడు పుట్టాడంటే అందుకే చెప్పారు నెమలు పుట్టించాడు. నెమలు ఎందుకు చెప్తారంటే అది కూడా వేరే నెమలతో సంభోగం చేయకుండా పుడతాయి. మట్టిలో వదులుతాయి, ఇంకోటి తింటది, ఇంకో నెమలు పుట్టింది. చూడు ఎంత ఎక్కడ పెట్టాడు సృష్టిలో. చాలా మంది ఇల్లు ఉంటారు కదా, నాస్తికులు వీటిని ఒప్పుకోరు, వాళ్ళు హ్యూమన్ బాడీతో చూసుకుంటారు. అందుకే ఒక నెమలు పెట్టాడు, ఒక జంతువులు. అది కూడా అంతే, రేతస్ నెమలు నేల మీద ఇడిస్తే ఇంకో నెమలు తింటే అది గర్భం దాల్చేద్ది అని. సంభోగం చేయవి ఫిజికల్ నాన్ ఫిజికల్. అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా అట్టగా ఉంటాడు. శివుడు రేతస్సు అగ్ని తీసుకెళ్లి గంగలో వేస్తే వెదురు బొంగుల మధ్యలో ఇరుక్కున్న సుబ్రహ్మణ్యుడు బయటకు వచ్చాడు. ఎంత ఏంటంటే ఒక స్టోరీ అనే కాదు, సృష్టిలో ఒక శక్తి ఉంది, నేనున్నానని చెప్పేసి పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు మనకు కనపడతా ఉంటాడు. అందులోనూ మన మానవ జీవితంలో ఉచ్చికి రాశి అంటే మూలాధారం, అష్టం భావం అంటాం. ఏమంటాం? రహస్య భావం, అష్టం భావం, యోని ప్రదేశం, ఉపస్సు, భాగవం. భాగవాన్ని ఎందుకంటామంటే అక్కడ విపరీతమైన అగ్ని ఉంటుంది, భగభగలాడే అగ్ని ఉంటుంది కాబట్టి ఉపస్సుని మనం భాగవం అంటాం. ఈ సంస్కృతిలో కొన్ని పదాలు చాలా బాగుంటాయి వినటానికి, వాటి అర్థం కూడా చాలా లోతుగా ఉంటుంది. అర్థమైందా? ఈ కార్తికేయుడు ఎందుకంటే ఈ కృత్తికుల యొక్క స్తన్యాన్ని తీసుకున్నాడు కాబట్టి, అంటే జ్ఞానాన్ని పొందాడు. ఎక్కడి నుంచి పొందాడు? సూర్యుడి నుంచి పొందాడు. సుబ్రహ్మణ్యుడు ఎక్కడికి జ్ఞానం వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది, కృత్తికా నక్షత్రం నుంచి వచ్చింది. అక్కడ ఎవరో సప్త ఋషులు, సప్త మాతృకులు అంటారు. 6 శిరస్సులతో ఒకేసారి స్తన్యాన్ని తీసుకున్నాడు అని. ఒకేసారి స్తన్యాన్ని 6 శిరస్సులతో ఎలా తీసుకోగలిగాడంటే అక్కడ ఉంటే నీకు పదాలు, ఒక్కొక్క శిరస్సులో ఒక్కొక్క పదం ఉంటుంది. 6 శిరస్సులతో తీసుకోగలిగాడంటే 6 చక్రాలు ఒకేసారి యాక్టివేట్ చేస్తే సహస్రాలకు వెళ్ళాడు కదా. ఇదంతా ఏంటంటే యోగుల దగ్గర తెలుస్తుంది. అఘోరాలు, యుగోరాలు, యోగులు కొంతమంది ఉంటారు హఠయోగాలు చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర దీని యొక్క రహస్యం తెలుస్తుంది, స్కందుడి యొక్క రహస్యం. మనకి కథల్లో చెప్పారు, మనం దీన్ని కథలా చూస్తాం. కథలా కాదు ఇది, ఇది వాస్తవం, జీవన విధానం ఇది. ఓకేనా? సరే, వృశ్చిక లగ్నం ఇవాళ చాలు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడదాం.